शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नमो देवी सरस्वती वाजे निर्वाचिनी गुरवे सर्वलोकानां विषये गौरवोदिनां विदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं श्रीरामदूतं शिरसा नमामि। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं मरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। विश्वेशं माधवं रुण्डिं दण्डपाणिं च मैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मृत्युञ्जिकां। विष्णुदन्तमहाकाय कल्पान्तदानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं गच्छामि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः सुहृत्ताश्च देशो गोविन्दं। चन्द्रबिम्बसमाकारं वाञ्छितार्थप्रदायकम् हनुमत्सेवितं जाये सौन्दर्ये काण्डमुत्तमे। जय श्रीराम जय हनुमान। नमः पार्वतीपतये महादेव। ततो रावणनीताया सीताया शत्रुदर्शनः येष పదమన్వేष्टुं చారణా చరితే పది। ఆంజనేయ స్వామి వారు బయలుదేరుతున్నారు శతయోజన విస్తారమైనటువంటి లంకకి చేరడానికి, శతయోజన విస్తారమైన సముద్రాన్ని లంఘించడానికి. ఎలా వెళ్తున్నారయ్యా అంటే ఇక్కడ శత్రుకర్షణ అన్నారు. శత్రుకర్షణుడు అని ఎందుకన్నారంటే అంటే శత్రువులందరికీ కూడా భయం చూపించేటువంటి భయంకరంగా ఉండేటువంటి వాడు అని అన్నారు. దేనికి వెళ్తున్నారు అంటే నిన్న చెప్పాను మీకు, శ్రీమద్ రామాయణంలో బాహ్యంగా కనిపించే అర్థం సీతమ్మని చూడటం కోసం ఆంజనేయ స్వామి వారు వెళ్తున్నారు. శత్రువులు అంటే రాక్షసులు కావచ్చు, మార్గమధ్యంలో ఎవరైనా శత్రువులు రావచ్చు, వారందరికీ భయంకరంగా ఉండేటువంటి వారు అని. అంతరంగా చూసుకుంటే సీతమ్మ ఎవరు? భగవత్ స్వరూపిణి అమ్మవారు. అంటే భగవంతుడి దర్శనం కోసం వెళ్తున్నారు. మనకి భగవంతుడి దర్శనం కావాలంటే ఏమి చేయాలి? మనము శత్రుకర్షణుడు అవ్వాలి. శత్రుకర్షణ అంటే శత్రువులకి భయంకరంగా ఉండాలి, శత్రువుల మీద జయం సాధించాలి. శత్రువులు ఎవరు? మన ఇంటి పక్క వాళ్ళు, ఏదో పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కాదు శత్రువులు అంటే. శత్రువులు అంటే మనలో ఉన్నటువంటి శత్రువులు. అరిషడ్ రకం కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, వాటి మీద నువ్వు జయం సాధిస్తే వాటికి నువ్వు భయంకరంగా వాడే. పక్కింటి వాడమ్మో ఆయన చూస్తే భయపండి అని పక్కింటి వాడు భయపడటం కాదు, ఇంట్లో వాళ్ళు భయపడటం కాదు, నీలో ఉన్న శత్రువులు ఉన్నారే వాళ్ళు భయపడాలి నిన్ను చూసి. అమ్మో ఇతన్ని మనం కోపం తెప్పించలేము, ఇతన్ని మనం కామానికి వశం చేయలేము అని అవనుకోవాలి. కామము, క్రోధం అవనుకోవాలి. అమ్మో వీటన్నిటికీ అతను అతీతుడు, వీడిని లొండడు అనే స్థితి రావాలి. అది వచ్చున్నాడు. మీరు భగవంతుడు దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఎలా అయితే విజయం సాధించారో మీరు విజయం సాధిస్తారని సూచిస్తున్నారు అన్నమాట. ఇక్కడ చారణాచరితే పది అన్నారు. అంటే ఆకాశ మధ్యంలో 7 స్థాయిలు ఉంటాయి. చిన్న స్థాయి అంటే పిచ్చుకలు ఇవి వెళ్తుంటాయి, అవి ఎంతో ఎత్తుకు వెళ్ళలేవు. అవి ఎందుకు మీరు ఎప్పుడు పిచ్చుకు వెళ్ళి విమానాన్ని కొట్టిందని అనరు, ఏదో గడ్డ వచ్చి విమానాన్ని కొట్టింది అంటారు. విమానం వెళ్తూ ఉంటే కాకి వెళ్ళి విమానాన్ని కొట్టదు. అంటే ఆ విమానం వెళ్ళే స్థాయిలో వెళ్ళేది గద్ద ఒక్కటే. ఈ పిచ్చుకలు ఇవన్నీ అక్కడికి వెళ్ళవు. అందుకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అంటారు. ఈ స్థాయిలన్నీ ఉంటాయన్నమాట. ఆ స్థాయిల్లో ఒక స్థాయిలో ఉండేవాళ్ళు చారణులు అనేవాళ్ళు. అంటే సిద్ధులు, చారణులు, కిన్నరులు, గంధర్వులు వీళ్ళందరూ ఆకాశ మంత్రంలో వేడుస్తూ ఉంటారు. ఈ చారణం అనేవాళ్ళు వెళ్ళేటువంటి స్థాయి ఏదైతే ఉందో ఆ ఎత్తులో వెళ్ళాలి అని. అంటే వారు లంకా నగరానికి ఏ ఎత్తులో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి మొత్తం అంతా కూడా ఒక యోచన చేసుకున్నారు, ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, ప్రణాళిక పట్టం పెడుతున్నారు.
ఎందుకు వాళ్ళు ఎలా వెళ్తున్నారయ్యా అంటే దుష్కరమైనటువంటి కార్యం ఇది, సాటి లేనటువంటి కార్యం ఇది. అటువంటి కార్యాన్ని సాధించడం కోసం ఆంజనేయ స్వామి వారు వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఏంటి, నిటారుగా వెళ్తారన్నమాట. మనం కూడా ధ్యానం కూర్చున్నప్పుడు ఇలా కూర్చోకూడదు, నిటారుగా ఉండాలి. అంటే యోగాలో కూడా నిటారుగా ఉండాలి అని చెప్తారు. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, వెన్నెముకలు ఇలా ఉండాలి, చక్రాలన్నీ దూరంగా ఉంటాయి. అలా వెళ్తున్నారు వారు. తర్వాత మహేంద్రగిరి నుంచి బయలుదేరుతున్నారు. వెళ్తూ ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా ప్రచారగమనే మతిం అంజలిం ప్రాణముఖకృత్వా పవనాయాత్మయోనయే తతో ఇవే దంతుం దక్షిణాం దిశం. లంక ఎటువైపు ఉందంటే దక్షిణ దిక్కులో ఉంది అన్నారు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్తున్నారు. ముందు మనం ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు పెద్దలకి, దేవుడికి, గురువులకి దండం పెట్టాలి. ముందు సూర్యుడి దండం పెట్టారు. ఎందుకు సూర్యుడి దండం పెట్టారు? 2 కారణాలు చెప్పారు. సూర్యుడు గురువు ఆంజనేయ స్వామి గారు, సూర్యుడి దగ్గర అన్ని నేర్చుకున్నారు. రెండోది, ఒకసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళారు ఈయన చిన్నప్పుడు. మళ్ళీ సూర్యుడు మళ్ళీ వస్తున్నాడేమో చెప్పా, వీడు మళ్ళీ కవలించడానికి వస్తున్నాడేమో అని అనుకుంటాడేమో అని ఒకసారి నమస్కారం పెట్టేశారు. పర్వాలేదులే అనుకున్నారు. తర్వాత మహేంద్రుడికి, అప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద్రుడే వచ్చి వజ్రాయుధం కొట్టాడు కదా, అతనికి కూడా నమస్కారం పెట్టారు. అంటే ఆ ఆంజనేయుడు వేరు, ఈ ఆంజనేయుడు వేరు. నమస్కారం పెట్టారంటే మనకి భారత యుద్ధంలో కూడా మీకు అర్జునుడు ముఖ్యంగా విరాట పర్వంలో వస్తుంది. ఉత్తర గోత్రమైనప్పుడు ఈ కౌరవులందరూ వస్తే బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు వెళ్ళి ముందు బాణాలు వేసి నమస్కారం చేస్తాడు. గురువు గారికి, తాతగారు భీష్మ పితామహుడికి, ద్రోణాచార్యుడికి, కృపాచార్యుడికి, ఈ ముగ్గురికి మాత్రం నమస్కారం పెడతాడు. పెట్టి ఆశీర్వచనం తీసుకుంటాడు. అలాగే ధర్మరాజు కూడా భారత యుద్ధం, మన కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు వెళ్ళిపోతాడు. ఏమిటి ధర్మరాజు వెళ్ళి శాంతి చేసేసుకుంటాడా, యుద్ధం చేయనని చెప్పేస్తాడా భీష్ముడి వారితో, ఏమిటా అని భయపడ్డారు అందరూ కూడా. తిన్నగా వెళ్ళాడు. భీష్ముడి వారికి దండం పెట్టాడు, ద్రోణుడు దండం పెట్టాడు, కృపాచార్యుడు దండం పెట్టాడు. మీ ఆశీర్వదిస్తాను. భీష్ముడి వారు అంటారు, నువ్వు వచ్చావు కాబట్టి బతికిపోయావన్నా, వస్తావా రావా అని చూస్తున్నాను నేను, నువ్వు వచ్చావు విజయ్ భవ అనేసాడు. రాకపోతే మాత్రం చూసేవా ధర్మరాజు వచ్చాడు కాదు అంటారు కదా. మనం కూడా అంటాం కదా, ఏమయ్యా అమెరికా వెళ్ళిపోయాక ఫోన్ చేస్తారు, ఏమయ్యా అమెరికా వెళ్ళిపోయాక వెళ్ళే ముందు ఒక్కసారి వస్తావేమో, వచ్చి ఈ అమ్మమ్మని చూస్తామనుకున్నాను, చూసేవి కాదు అంటాం మనం కూడా. అలాగే భీష్ముడు వారు, బాణవులే కదండి. భీష్ముడు వారు అన్నారు, రావడం మంచి పని చేసేవారు యుధిష్ఠిరా అన్నారు. అంటే ధర్మరాజు తెలుసు, ధర్మస్వరూపుడు. ఇక్కడ రాముడు వారు ఎలాగో రామాయణంలో, మీకు భారతంలో ధర్మరాజు, రామో విగ్రహవాన్ ధర్మ. అక్కడ ధర్మ విగ్రహం అంటే ధర్మరాజు అండి. ఎక్కడ ధర్మానికి అటు ఇటు వంటడు మహానుభావుడు ధర్మరాజు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవాలి. తర్వాత వాయుదేవుడి దండం పెట్టారు. వాయుదేవుడి ఎందుకు దండం పెట్టారంటే తన తండ్రి అని గౌరవంగా పెట్టారు. రెండోది ఏంటంటే, మనం ఏదైనా కొంచెం సాహసకృత్యం కానీ చేయాలనుకుంటే ముందు వద్దనే వాళ్ళు ఎవరు? తండ్రి తల్లే. ఎందుకు నాయనా, నీకెందుకురా, ఇంకెవరో వెళ్తారు లేరా, నువ్వు వెళ్ళలేవురా. దశరథుడు పంపించాడు ఆ పిల్లల్ని, వాళ్ళు రాలేరండి, చిన్నపిల్లడండి రాముడు వాళ్ళతో యుద్ధం చేయలేడండి, రాముడు రాడండి, రాముడిని ఇవ్వనండి, నేనే వస్తానండి అన్నాడు. వాయుదేవుడు, ఈ హనుమంతుడు ఏమిటి, లంకకి వెళ్ళడం ఏమిటి, సముద్రం దాటం ఏమిటి, వీడికి ఎందుకు ఇవన్నీ, హనుమా నీ ఎందుకు నువ్వు ఊరుకో అన్నాడు అనుకోండి. తండ్రి మాట కాదలేడు, రాములు గారి మాటని కాదలేడు. సంకటం ధర్మ సంకటం అన్నమాట. అందుకు నమస్కారం పెట్టేశాడు. నమస్కారం పెడితే ఆశీర్వాదం ఇవ్వాల్సిందే కదా, విజయ్ భవ అనాలంతే. విజయ వస్తువు అనియాలి, కార్యఫలసిద్ధి వస్తువు అనియాలి. అందుకు ఆశీర్వచనం తీసుకోవడానికి పెట్టేశారు. ఆంజనేయ బుద్ధిమంతం వరిష్టం. తర్వాత ఇతర దేవతలందరికీ దండం పెట్టారు. మేము విష్ణుమూర్తినే పూజిస్తాము, శివుడిని పూజించము, వినాయక చవితి చెయ్యము, శివరాత్రి చెయ్యము అని చెప్తున్నారు కొంతమంది. ఎవరో మీరు గ్రహించుకుంటారు, మైక్లో చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. వాళ్ళకి సమాధానం ఇక్కడ. ఆంజనేయ స్వామి వారు ఇంతమంది అంటే మనకి 30 దేవతలు ఉన్నారు మనకి. మేము ఒక్క విష్ణుమూర్తిని పూజిస్తాము, అది తప్పది. విష్ణుమూర్తిని పూజిస్తే శివుడిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజించి శివుడిని పూజిస్తే నరకానికి వెళ్తారు వాళ్ళు. శివుడిని పూజిస్తూ విష్ణుమూర్తిని పూజించినా నరకానికి వెళ్తారు. హరిహరులు ఇద్దరు మనకు ఒకటే. శివస్తృయం విష్ణోత్సవం శివ యథాంతరంగా పశ్యామి. వాళ్ళిద్దరి మధ్యని భేదం చూడకూడదు, అభేదం. మనం అద్వైతం. శంకర భగవత్పాదులు ఏమన్నారు?
మనం అందరినీ పూజించాలి. పంచాయతీలో పూజ పెట్టారు శంకరులు, మనం హరిహరులిద్దరూ ఒకటే. అందుకు మీకు ఆ విషయం నేను తెలియజేస్తున్నాను. తర్వాత మారుతి వారు తూర్పు దిక్కుకి తిరిగారు. మనం నమస్కారం ఎప్పుడు తూర్పుకి తిరిగి నమస్కారం పెట్టాలి. దక్షిణం వైపు పెట్టినప్పుడు దక్షిణ వైపు నమస్కారం పెట్టకూడదు. అందుకు తూర్పుకి తిరిగి ఒక్కసారి తండ్రి అయినటువంటి వాయుదేవుడు మళ్ళీ దండం పెట్టారు. అంటే వాయుదేవుడు దేవుడిగా నమస్కారం పెట్టారు, ఇప్పుడు తండ్రిగా మళ్ళీ మనం నమస్కారం పెట్టారు. 2 నమస్కారాలు పెట్టి అప్పుడు శరీరాన్ని పెంచారు. పెంచి బయలుదేరుతున్నారు. వానరులు అందరూ చూస్తున్నారు. అప్పుడు ఇంకా పున్నమి రాబోతుంది అన్నమాట. పున్నమి వస్తుంది. అందువల్ల పర్వదినాలు కాబట్టి సముద్రం చాలా వృద్ధి చెందుతూ ఉందన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అవలీలగా దాటాలి అనుకున్నారు. శరీరాన్ని విపరీతంగా పెంచారు. పెంచి అది అద్భుత దర్శన పర్వతాకారంగా ఉందిట. ఆయన ఏంటంటే మనకి నమ్మకంలో వస్తుంది, నమో జ్యేష్ఠాయత కనిష్టాయత. జ్యేష్ఠుడు ఆయనే, కనిష్ఠుడు ఆయనే, అందరికంటే పెద్దవాడు ఆయనే, అందరికంటే చిన్నవాడు ఆయనే. పెద్ద స్వరూపం ఆయనదే, చిన్న స్వరూపం ఆయనదే. ఆంజనేయ స్వామి వారు అంతే. ఎందుకు? రుద్రాంశ సంబూతుడైన రుద్రుడే. వీడు రుద్రుడే సంహారం చేస్తాడు. మహాభారతంలో కూడా అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ నేను యుద్ధం చేస్తున్నాను, బాణాలు వేస్తున్నాను, కానీ నా ముందర ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు. నా బాణం వెళ్లే ముందరే అతను వెళ్ళి సూర్యంతో వాళ్ళని చంపిస్తున్నాడు. ఆ తర్వాత నా బాణం వెళ్తుంది. ఎవరతను అని అడిగాడు. ఎవరినైనా రుద్రుడు రా అన్నాడు కృష్ణ పరమాత్మ. రుద్రుడు ముందు వెళ్ళి సంహారం చేస్తాడు. ఆయన ఉంటేనే సంహారం అండి. ఇక్కడ రుద్రుడు ఆంజనేయ స్వామి రూపంలో ఉండి సంహారం చేస్తారనమాట. అప్పుడు వారు బయలుదేరుతున్నారు. గట్టిగా అదిమారు. అదిమిన తర్వాత ఆ చెట్ల నుంచి పువ్వులన్నీ రాలిపోయాయి అనమాట. అది ఎలా ఉందంటే కొండంతా కూడా పువ్వుల కొండలా అయిపోయింది. అన్ని పువ్వులు రాలిపోయాయి. కొండ రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, గడ్డి అన్నీ ఉంటాయి, అదంతా పువ్వులతో నిండిపోయింది. ఏం అద్భుతంగా వర్ణిస్తున్నారో వాల్మీకి మహర్షి. అప్పుడు ఈ పర్వతంలా ఉందిట. పర్వతం అంతా ఇదైపోయింది. అప్పుడు స్వామివారు బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉంటే ఎందుకు వెళ్తున్నారు అని అందరూ అనుకుంటున్నారట. పైన ఉన్నవాళ్ళు రామార్థం మారణార్థం చా అన్నారు. అంటే రాముల వారి కోసం, వానరుల కోసం ఆంజనేయ స్వామి వారు వెళ్తున్నారు. తనకేముందండి? రాముల వారికి తన భార్య జాడ తెలియాలి, లక్ష్మణ స్వామికి తన వదిన జాడ తెలియాలి, సుగ్రీవుడికి రాముని పత్ని జాడ తెలియాలి. అంటే ఒప్పందం ఉంది వాళ్ళిద్దరికి. రాముల వారు మాట పెట్టారు, వారిని సంప్రదించారు, రాజ్యం ఇచ్చేశారు. ఆ మాట తెలుసుకోవాలంటే సీతమ్మ జాడ తెలుసుకోవాలి. అంటే అతను యువరాజు కాబట్టి అతనికి కూడా బాధ్యత ఉన్నది. ఆంజనేయ స్వామి గారికి ఏముంది? ప్రభుభక్తి పరాయణుడు, ప్రభు సేవా పరాయణుడు, రామసేవా పరాయణుడు అనమాట. ఆ రకంగా స్వామివారు బయలుదేరుతున్నారు. ఇదంతా కూడా చాలా విస్తారంగా వర్ణించారు వాల్మీకి మహర్షి. పర్వతాకారంలో ఉన్నట్ట ఆంజనేయ స్వామి వారు. పర్వతం ఎంత ఉంటుంది అంత ఉన్నట్ట. మనం బదరీ కేదారు వెళ్తే ఈ పర్వతాలు చూస్తుంటాం కదా. ఈ పర్వతాలు అసలు అలా పర్వతాలు వస్తూనే ఉంటాయి. ఈ పర్వతాలకు అంత ఉండదా అనిపిస్తుంటుంది అన్నమాట. అలా ఆకాశాన్ని అంటున్నాయా అనిపిస్తుంటుంది. ఇంకా చలి అసలు మంచు పడినట్టయితే ఆ మంచు కొండలు ఎలా ఉంటాయంటే ఇటువంటి సమయంలో, సూర్యాస్తమయం సమయంలో వెండి కొండలా ఉంటుంది. నిజంగా వెండి కొండపై వెలిసిన అని ఏదో పాట ఉంటుంది కదా మన చిన్నప్పుడు. ఆ వెండి కొండ ఏమిటా అని అక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట. ఆ రకంగా స్వామివారు బయలుదేరుతున్నారు. రాముడి యొక్క కార్యం కోసం, సుగ్రీవుడి ఆజ్ఞ కోసం ఆజ్ఞ మేరకు బయలుదేరారు అని అనుకుంటున్నారు అందరూ కూడా. చాలా అసాధ్యమైనటువంటి చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారు అని అంటున్నారు. విద్యాధరులు అందరూ అనుకుంటుంటే ఒక్కసారి ఏం చేశారంటే ఆయన ఇది ఆనందం వచ్చినా, ఉత్సాహం వచ్చినా ఆ తోటను ఒక్కసారి ఇలాగా వెదిలించారనమాట. అది విధించారంటే ఏదో మంచి ఘనకార్యం చేయబోతున్నారని అర్థం. అందుకే ఆంజనేయ స్వామి వారి లాంగూలానికి పూజ చేస్తారు. విశేషం అది. ఆంజనేయ స్వామి వారి తోటని పూజ చేయడం అనేది చాలా విశేష ఫలితం ఇస్తుంది అనమాట. అందుకే రావణాసుడు కూడా తర్వాత ఈ వానరులకి పోతే వీళ్ళకి తోటే ఇష్టం అంటాడు వాడు కూడా. అంతే ఆ తోటనే నిప్పు పెట్టండి అంటాడు వాడు. అప్పుడు స్వామివారు ఒక్కసారి ఊపిరి బయటపెట్టి బయలుదేరిపోతున్నారు. ఆయనంతా శుభలక్షణాలు అనమాట. అప్పుడు వారు ఒక్కసారి పైకి చూస్తున్నారు. ఎందుకంటే పైకి వెళ్ళాలి కాబట్టి బయటే చూస్తున్నారు. కింద మనం కూడా చూసుకోవడం కళ్ళు తిరుగుతారు. ఒకసారి విమానంలో వెళ్తున్నప్పుడు కొంతమంది కిటికీ దగ్గర కూర్చుంటే ఇలా కింద చూసారనుకోండి, అమ్మో అనిపిస్తుంది అనమాట. అందుకు కింద చూడకూడదు, బయటే చూడదు. హిమాలయాలకు వెళ్తున్నప్పుడు కూడా కింద చూడకూడదు. మనం కింద చూసాం, గుర్రం వెళ్తూ ఉంటుంది తేదారోడి. ఆ గుర్రం ఇలా చూసామనుకోండి, అమ్మో అని వీళ్ళు భయపడిపోతారు. గుర్రం మించి పడిపోతారు వీళ్ళు.
అది ముందుకు చూస్తూ ఉండాలి, బయట చూస్తున్నారు. చూస్తుంటే ఆ హిమాలయాలు, ఆ మంచు, ఆ చెట్లు అవన్నీ ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ పరమేశ్వర ఇక్కడే ఉన్నావు నువ్వు, ఈ పర్వతాల్లో, ఈ వృక్షాల్లో అంతా అని. ఆ మేఘాలు ఒక్కొక్కసారి అలాగే శివుళ్ళగా కనిపిస్తుంటాయి, ఆ దేవతలు కనిపిస్తుంటారు. అలాగే దేవతలు వేరుస్తుంటారు. ఆ ఆసక్తి ఉండి ఆ యోగ్యత ఉన్నవాడికి దేవతలు అక్కడే కనిపించేస్తారు హిమాలయాల్లో. ఆ రకంగా ఒక్కసారి చేశారు. చేసి స్వామివారు బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఇక్కడ అద్భుతమైన సందేశం ఇస్తారు. వానరులు అందరూ చూస్తున్నారు. వాళ్ళకి సరదా, మా ఆంజనేయ స్వామి వెళ్ళిపోతున్నాడంటే, పై పెరుగుతున్నాడంటే వాళ్ళకి అమితమైన ఆనందం అనమాట. అలా పెరుగుతున్నారు కదా. చూశారు, అమ్మమ్మ నిన్నటి వరకు మాతో ఆడుతూ సరదాగా ఉన్న ఆంజనేయ స్వామి ఇవాళ ఇలా అయిపోయేమిటా అని చూస్తున్నారు. చూస్తుంటే ఒక్కసారి చెప్పారు, వానర శ్రేష్ఠ ఇదం వచనం బ్రవీతు యథా రాజవడిముక్త సరహ శ్వసనమిక్రమ గచ్చే తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నైగచ్చామి రాం లంకాయాం జనకాత్మజాం అంటున్నారు. అని ఏం చెప్పారంటే, నేను వాయువేగంతో వెళ్ళేటువంటి రాములు వారి బాణంలా వెళ్తాను అని అన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను? రావణుడు పరిపాలించే లంకకి వెళ్తాను అన్నారు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి, ఉపాసన మార్గంలో ఉన్నవాడికి చాలా ఉపకరించే సూత్రం ఇది. మనం అన్ని కూడా పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అనే అనుకోవాలి. నేను ఈ పారాయణ చేశాను, నేను ఈ పట్టాభిషేకం చేశాను, రుద్రాభిషేకం చేశాను, శివలింగ ప్రతిష్ఠ చేశాను, నేను చేశాను అంటామే. నేను చేశాను అన్నప్పుడల్లా కూడా మనం కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఆధ్యాత్మికంగా. ఇక్కడ ఏమంటున్నారు అయినా, నేను రాముల వారి బాణంలా వెళ్తాను అన్నారు. అంటే ఏమిటి? శక్తి అంతా రాముల వారిదే, నాదేమీ లేదు. అదే అంటానంటే నాహం కర్త, నాహం భోక్త, హరి కర్త, హరి భోక్త. నేను ఈ పని చేయటం లేదు, ఈ పని వల్ల వచ్చే ఫలితం నాకు అక్కర్లేదు. ఈ పని ఎవరు చేస్తున్నారు? శ్రీహరి చేస్తున్నాడు. ఈ ఫలితం ఎవరికి? శ్రీహరికి. అందుకేకాక ఆయన మాత మనసేంద్రియ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, శ్రీరామచంద్ర దేవత అర్పణమస్తు అంటాం. అంత చేసి అన్ని దేవుడి దారిపోస్తాం. అయితే కేవలం దారిపోషిస్తే అది యాంత్రికంగా చేయడం కాదు, మనసులో ఉంటుంది. అవన్నీ వాళ్ళు చెప్తారు, నా దారిపోయాడంటే దారిపోషిస్తారు. నిజంగా మనసులో ఉండి దారిపోస్తున్నావా అని ప్రశ్నించుకోవాలి. రేపటి నుంచి ప్రశ్నించుకోండి. నిజంగా నేను చెయ్యలేదు, నాది కాదు, పరమేశ్వరుడిది అని దారిపోస్తే అప్పుడు అసలు పరమాత్మ మెచ్చుకుంటాడు. పరమాత్మ గీతలో కూడా చెప్తారు స్వామి, చేసే ప్రతి పని నాకు సమర్పించు, అంతే, అంతకంటే సులభమైన ఉపాయం ఇంకేం లేదు అని చెప్పారు. ఇక్కడ రెండవది ఏంటంటే, రాములు వారి బాణం, అందరూ బాణాలు వేస్తారు, ఆ బాణాలు వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తాయి అంతే. రామబాణం ఏం చేస్తుందంటే లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ తిరిగి వస్తుంది. రాములు వారు అమృతంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏమిటి? నేను లంకకి వెళ్తాను, రాముడి చేస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తున్నాను అన్నమాట. అందుకు రామబాణము అని అన్నారు ఆయన. చాలా ఇది మనకు కూడా అంటే అహంకారత్యాగం ఉండాలి. హిందీలో చెప్తారు, जिस घर में अंधकार है उस घर में मेहमान नहीं आएगा, जिस मन में अहंकार है उस मन में भगवान नहीं रहेगा. అంటే మనం ఇంట్లో పూర్తిగా చీకటిగా లైట్లు లేకుండా ఉన్నాయనుకోండి, దీపాలు లేకుండా, ఎవరో వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు లేనట్టున్నారులే, కేదార్ గుడి దిగిపోయారేమో, రేపొద్దాంలా అని వెళ్ళిపోతారు. మీరు ఉన్నారు లోపల, మీరు దీపాలన్నీ ఆపేశారు, చూస్తారు వీళ్ళు ఎవడ బయట 3వ అంతస్తు ఎవరు వెళ్తారు, ఎక్కలేము, దీపాలు లేవు కదా. మీరు ఇచ్చిపోయి దీపాలు లేకపోతే ఇవాళ టీవీ సౌండ్ వినిపించింది అనుకోండి, ఉన్నారని లెక్క. టీవీ సౌండ్ రాకపోతే టీవీ వేయలేదు కదా అంటే వాళ్ళు లేరనమాట అని వెళ్ళిపోతారు. మెహమాన్ అతిథులు ఎవరు రారు. అలాగే భగవంతుడు చూస్తాడట, వీళ్ళ మనసులో ఏమైనా నాకు కొంచెం జాగా ఉంచాడా లేదా అని. పూర్తిగా అహంకారమే ఉంది అక్కడ. భగవంతుడు వెళ్ళడానికే చోట్లేదు. అమ్మో పూర్తిగా అహంకారమైన ఉన్నాడు, ఇక్కడ నేను వెళ్తే ఇబ్బంది పడాలి, నాకు ఎందుకు అని వెళ్ళిపోతాడు. అందుకు అహంకార త్యాగం చాలా ముఖ్యం. అది అడుగున ఆంజనేయ స్వామి వారు అదే చూపిస్తారు. లేదంటే ఎలా ఉండాలండి? అంతమంది వానరులు, ఎంతమంది, కొన్ని లక్షల మంది వానరులు, అంతమందిలో రాములు వారేమోని అందులో విధంగా ఎందుకు ఇచ్చారు? నాకే ఇచ్చారు రాములు వారు, చూసావా, నీకు ఇవ్వలేదు, నాకే ఇచ్చారు అంటే నేనేమనుకున్నావు? వాళ్ళ నాయకుడు ఎవరు? అండడు, కుర్రాడు, అండడు నాయకుడా? అండడు కింద నేను వెళ్ళాలా? నేను వెళ్ళను, నేను రాజీనామా చేసేస్తాను.
నేను వెళ్ళిపోతున్నాను అంటాడు మరోడైతే. ఆయన పట్టించుకోలేదు. అది ఎవరు నాయకుడు, ఎవడేం చెప్పాడు, జాంబవంతుడు వెళ్ళమన్నాడు, సరే వెళ్తాను తాత అని బయలుదేరుతాడు. అది నేర్చుకోవాలి వాటి గురించి. అప్పుడు వారు కృపనిశ్చయం అనమాట. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు సంశయంతో ఉండకూడదు. దాని ఏంటంటే ఒక ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటానంటే, రావణుణ్ణి అక్కడికి లంకకి వెళ్తాను, సీతాదేవిని చూస్తాను, సీతాదేవి నాకు కనబడిపోతే రావణాసురుడిని బంధించేస్తాను, వాడిని తీసుకొచ్చేస్తాను. తర్వాత ఏదేమైనా సీతమ్మ వారితో తిరిగి వస్తాను, సీతమ్మని చూసే తిరిగి వస్తాను అనుకుంటున్నారు. తర్వాత అంటే వాహనంలో చెప్తున్నారు ఈ రకంగా. అప్పుడు స్వామివారు అంతరిక్షానికి ఎగిరిపోయారు. ఆ ఎగిరితే ఎలా ఉన్నారంటే గరుత్మంతుల్లా ఉన్నారు అని చెప్పారు. అప్పుడు వారు వెళ్తూ ఉంటే చెట్లన్నీ ఆయనతో లేచేయట, కొంత దూరం వెళ్ళేయట, వెళ్ళి మళ్ళీ పడిపోయాట. అది ఎలా ఉన్నది అంటే చూడండి, వాల్మీకి మహర్షి మన సాంప్రదాయాలు, మన సంస్కారం, మన పద్ధతులు అవన్నీ అడుగడుగునా చెప్తారు. ఎందుకు చెప్తారంటే భావి తరాలకి ఇది మన సాంప్రదాయము అని తెలియడం కోసం చెప్తున్నారు. ఇప్పుడు వాయుదేవుడి దండం పెట్టడం, సూర్యుడి దండం పెట్టడం, పెద్దలి దండం పెట్టడం, తండ్రి దండం పెట్టడం, ఇవన్నీ మీరు చెయ్యాలి నాయన అని చూపిస్తున్నారు. ఇక్కడ మరొకటి ఏంటంటే, ఈ చెట్లు ఎలా ఉన్నాయట, మన ఇంటికి ఎవరైనా వస్తే మనం కొంత దూరం వాళ్ళని సాగనంపుతాం అనమాట. అలా ఉన్నారు అని చెప్పారు. ఏమన్నారంటే, ఇక్కడ ఈ బంధువులు వస్తే ఆ బంధువుల్ని కొంత దూరం సాగనింపడానికి వెళ్తారు కదా, ఆ రకంగా సాగనింపడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసినట్ల చెట్లన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి అని చెప్పారు. ఈ రకంగా స్వామివారు బయలుదేరి వెళ్తూ ఉంటే మనం ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే శ్రేయాభిజ బహువిజ్ఞాని అంటారు. అంటే మంచి పని తలబడితే ఎన్నో విజ్ఞానాలు వస్తూ ఉంటాయట. ఎందుకంటే పరీక్షలు బాగా వీళ్ళు నిలబడ్డా అని చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారికి కూడా 3 రకాల విజ్ఞానాలు వచ్చాయి. అన్ని విజ్ఞానాలు చెడ్డవే అవ్వవు. అన్ని విజ్ఞానాలు మనం అంటే ఇష్టం లేని వాళ్ళే చేయరు. మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ముందు విజ్ఞానాలు పెడతారు. ఏమంటే కాశీ వెళ్దామనుకుంటాం, ఈ వయసులో మీకు కాశీ ఏంటి, ఈ బీపీలు డైవ్ అన్నీ ఉన్నాయి, మీరు షుగర్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళకండి. మా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఇబ్బంది పడిపోయారు, 9 నెలలు ఉన్నామంటే నెలల్లో వచ్చారు వాళ్ళు, మీరు వెళ్ళకండి అని భయపెట్టేస్తారు. అప్పుడు మీరు ఏమండి ఆ పట్టింటి వదిలి ఇలా అంటున్నారు, మరోసారి ఆలోచించండి, వచ్చే ఏడాది చూద్దాంలేండి అంటారు. వచ్చే ఏడాది అబ్బాయి ఏమని మీ అల్లుడు చెప్తాడు, మీ అమ్మాయి కడుపుతో ఉంది, మీరు అమెరికా వచ్చిందని. ఆ ఏడాది అమెరికా వెళ్తుంటారు. ఇంకా కాశీ ఏముంది, 9 నెలలు ఏముంది, గర్భవాసం బాబు. వాళ్ళెవరు మొదటి రకం అనమాట. రెండో రకం వాళ్ళు చెప్తారు. ఈ మొదటి రకం ఎవరు, మైనాకుడు. మైనాకుడు అంటే పర్వతం. ఆ పర్వతము సముద్రంలో ఉందన్నమాట. సముద్రంలో ఉంటే ఈ సముద్రం చూశాడు ఆంజనేయ స్వామివారు వస్తున్నారని. ఈ సముద్రం ఎలా వచ్చింది, మీరు మొదటి రోజు చెప్పాను నేను. సగర చక్రవర్తి యాగం చేసినప్పుడు వాళ్ళు 60,000 మంది వెళ్ళి భూమిని తమ్ముకుంటూ వెళ్ళారు అనేసి అప్పుడు సాగరం ఏర్పడింది అనమాట. అందుకు సాగర చక్రవర్తి పిల్లల వల్ల ఏర్పడింది కాబట్టి సాగరము అని పేరు వచ్చింది దానికి అని చెప్పాను. ఆ సాగరుడు అన్నాడు, ఆ సముద్రుడు అన్నాడు, వీళ్ళు అంటే వాళ్ళు ఇక్ష్వాకు వంశం వాళ్ళు కదా, ఈ రాములు వారు ఇక్ష్వాకు వంశస్థుడు, నేను ఇక్ష్వాకు వంశస్థుల వల్లనే నేను ఈ సముద్రం వచ్చింది ఏర్పడింది కదా, మరి ఆ ఇక్ష్వాకు పురుషులైన రామచంద్రమూర్తి వారి పని మీద ఆంజనేయ స్వామి వారు పెడుతున్నారు, ఆయన కొంచెం సహాయం చేయవయ్యా నువ్వు అని చెప్పాడు సముద్రం మైనాకుడు. ఈ మైనాకుడు ఆ సముద్రం లోపల ఉన్నాడు. అప్పుడు సముద్రుడు చెప్పాడు, నువ్వు పైకి రే, సముద్రం నుంచి పైకి వచ్చి నీ మీద వృక్షాలు అన్నీ ఉంటాయి కదా, పళ్ళు ఫలాలు ఉంటాయి కదా, ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇవ్వయ్యా అని చెప్పాడు. అప్పుడు మైనాకుడు అలాగే అన్నాడు. మైనాకుడు పైకి వచ్చాడు. చూశారు ఆంజనేయ స్వామి గారు, అమ్మ మొదటి బిడ్డ వచ్చిందిరా అన్నారు. ఒక్క ముద్దులే ఉడికితే లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. అప్పుడు చెప్పాడు, స్వామి నేను మీరు నా ఆతిథ్యం తీసుకోండి అని కోరాడు. ఈ మైనాకుడి చరిత్ర ఏమిటంటే, అప్పుడు ఇంద్రుడు వజ్రాయుడు పర్వతాలకి రెక్కలు ఉండేవి, ఆ పర్వతాలు ఎగురుతూ ఉండేవన్నమాట. అందరూ భయపడేవారు, ఈ పర్వతాలు మా మీద పడిపోతాయేమో అని అందరూ భయపడుతూ మొరపెట్టుకున్నారు ఇంద్రుడితో. ఇంద్రుడు ఏం చేశాడంటే ఈ పర్వతాల రెక్కలన్నీ నరకడం మొదలుపెట్టాడు. ఈ మైనాకుడు ఏం చేశాడంటే ఇంద్రుడిది వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు, వాయుదేవా నన్ను మాత్రం కాపాడు నువ్వు అని. అప్పుడు వాయుదేవుడు ఏం చేశాడంటే ఆ మైనాకుడిని ఇలా ఎత్తి తెచ్చి సముద్రంలో పెట్టేశాడు. అది ఇక్కడ ఏం చెప్పారంటే సాగరుడు ఏం చెప్పాడంటే, అంతేకాదు
ఇక్ష్వాకులకి రాములు వారు చెప్పాను. ఈ ఆంజనేయుడు ఎవరనుకున్నావు? వాయుపుత్రుడు. ఆ వాయువే కదా నిన్ను తెచ్చిందిలో పెట్టింది అని ఇక్కడ అద్భుతమైన మాట అంటాడు. అది మన సాంప్రదాయం. కృతే చ కర్తవ్యం ఏషధర్మ సనాతన. అంటే మనం వాటి వల్ల ఉపకారం పొందితే మరి తిరిగి వారికి ప్రత్యుపకారం చేయాలి. వాళ్ళు అడగకుండానే మనం చెయ్యాలి. అడిగితే ఖచ్చితంగా చేయాలి. అసలు అడగకుండానే చెయ్యాలి. అది సనాతనంగా వస్తున్న ధర్మం అయ్యా అని చెప్పి చెప్పాడు. అప్పుడు అది మన ధర్మం. అంటే మనం ఉపకారం పొందినప్పుడు ఆతల వారిని ప్రత్యుపకారం చేయాలి. చేయకపోతే అది మన సనాతన ధర్మానికి వ్యతిరేకము. సనాతన ధర్మం అంటే ఏదో విభూతి పెట్టుకోవడాలి అదే అనుకుంటారేమో. ఈ జీవన వివాదం అండి. అసలు వివేకానంద ఏమిటంటారంటే హిందూ ధర్మం అంటే మతం కాదది. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మతం అని చెప్పారు, కానీ అది మతం రాదు, ధర్మం అది. అదే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారు హిందూ వే ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అంటారు. హిందూ వే ఆఫ్ లైఫ్ అంటే మన జీవన విధానము. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుతున్న మన ధర్మమే కదా మనకి. మనం తింటే ధర్మము, లేస్తే ధర్మము, పడుకుంటే ధర్మము, నడిస్తే ధర్మము, అంతా అడుగుడుగునే బట్టలు కట్టుకుంటే ధర్మం. ఏ బట్ట కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి? బట్టలు కాలుతో తన్నచ్చా? మనం కూర్చున్న ఆసనాన్ని కాలుతో తన్నకూడదు. బట్టలు నేను ఎలా చేయకూడదు. బట్టలను గౌరవంగా చూసుకోవాలి. ఇవన్నీ ధర్మాలే. ఇందులో మతం ఎక్కడుంది? మన జీవితమే. మంచినీళ్ళు ఇలా తాగాలి, నిలబడి తాగకూడదు. మంచినీళ్ళు కానీ కాఫీ కానీ టీ కానీ ఏది తినడం కానీ తాగడం కానీ నిలబడి చేయకూడదు. ఎవ్వరూ చేయకూడదు. ఇవన్నీ ఇందులో మతాలేమున్నాయి? ఇంకే మతాలు చెప్తారా? ఇవన్నీ చెప్పరు. దేవుడు వచ్చును, నిన్ను కాపాడును, నువ్వు పాపం చేయము, ఇక్కడికి వచ్చి ఉట్టుకోవడము, ప్రాయశ్చిత్తం చేసుకోవడము, ఇక్కడ డబ్బులు వేయము, దశభాగం ఇవ్వము అని చెప్తారు వాళ్ళు. మనకేమేమి లేవు. మనం చెప్పేది నువ్వు సరిగ్గా ఉండు, నీ వ్యవహారం సరిగ్గా ఉంటే చాలు. అందువల్ల ఇక్కడ నువ్వు ఆతిథ్యం తీసుకోవాల్సింది, మీరు రాముల వారి పని మీద వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళవలసింది అని చెప్పారు. నాబోరు వాడైతే అబ్బా అలిసిపోయానయ్యా, ఇంకెంత సరే తప్పకుండా పదా ఏసీ రూమ్ ఉందా అని అడుగుతాను నేనైతే. ఆంజనేయ స్వామి వారు ఏమన్నారంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్నారు. చాలా ప్రీతి చెందాను ఆయన, చాలా సంతోషం అని ఒక్కసారి ఇలా ముట్టుకొని నేను నా స్థాతవ్య విహాంతరే, మధ్యలో ఆగనయ్యా, ప్రతిజ్ఞ, సమయం అయిపోతుంది అని వస్తాను అని పెట్టారు. అంటే ఏమిటి? ఇందాక చెప్పాం కదా, వాళ్ళు చెప్పినప్పుడు చాలా ధన్యవాదాలండి, మీ సలహాకి ధన్యవాదాలు అంతే. వాదించుకోడు, చాలా ధన్యవాదాలు. లేదు మీరు వెళ్తున్నారు ప్రవచనానికి, ప్రవచనానికి ఇంకా బాగా రామనవమి దానికి ఉంది కదా, రేపు ఎందుకు వెళ్ళండి, వాళ్ళు ఇక్కడికి రండి, ఇక్కడ ఎవరో వచ్చారు, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది రండి అని చెప్తారు. అంటే బాగుంది, డ్యాన్స్ వెళ్ళిపోతామని వాడు. ఏమనాలి? లేదు ఇవాళ నేను అక్కడ ప్రవచనానికి వెళ్దాం అనుకున్నా, ప్రవచనానికే వెళ్తాను అని. మొదటిది సాత్వికంగా ఉంటారు. ఆ సాత్వికంగా ఉన్న వాళ్ళు ఇలా మిత్తిగా నచ్చ చెప్పేసి మన పని మనం చేసుకోవాలి, వాళ్ళు చెప్పింది మనం వినకూడదు. ఇంకా ముందు వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే సురస అని ఆవిడ వచ్చింది. ఆవిడ దక్షుడు కూతురు అన్నమాట, దాక్షాయిని. ఆవిడ్ని దేవతలు పంపించారు. అసలు ఆంజనేయ స్వామి వెళ్తున్నారు, అలాంటి దేవతలకి భయం అసలు. ముఖ్యంగా రాములు గారు పదార్థ నీతో వచ్చేస్తాను అయోధ్య అంటారేమో అని భయపడుతున్నారు వాళ్ళు. రాములు గారు భరతుడి మాట వినేస్తే ప్రమాదం, అయోధ్య లేకపోతే ఇక రావణ సంహారం అవుతుందా అని భయపడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఏమిటంటే ఆంజనేయ స్వామి వెళ్తున్నారు, అంటే వెళ్ళగలరా, అన్ని సాహస కార్యం చేసుకొని రాగలరా అని వాళ్ళకి ఇది వచ్చింది. ఇక్కడ మైనాకుడు చెప్తున్నాడు, అతిథి తెల పూజారా తాతుండోపి విజానత అని చెప్తున్నాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఎటువంటి వాడైనా వాడికి పూర్తి చేయాలయ్యా అని చెప్తున్నాడు. అంటే అమ్మో ఇవాళ పెద్దవారు ఎవరు వస్తున్నారని వాళ్ళకి విశేషం చేయడం, 4 ఎవడో సామాన్యులు వస్తే నాకు వీడికేదా పర్లేదు, బాబులు కాఫీ ఇచ్చి చాలే పర్లేదు అంటాం, తప్పది. ఎటువంటి వాడు మన ఇంటికి వచ్చినా సరే వాడి స్థాయితో డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అవి చూడకూడదు. అవ్యాడత స్వయం విష్ణువు అన్నారు. ఆ పరమాత్మ ఆ రూపంలో వచ్చాడని భావించి వాడిని పూర్తి చేయడం మన ధర్మము అని చెప్తున్నారు ఇక్కడ. అంచేత నువ్వు దేవతల్లో శ్రేష్ఠుడు కదా, వాయుదేవుడు కుమారుడు కదా, అంచేత నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్టే కదా అని చెప్తున్నారు అని ఆ రకంగా అద్భుతంగా చెప్పాడు మైనాకుడు. మొత్తం సుందరకాండ అంతా కూడా ముద్దులు బయలుదేరారు ఆంజనేయ స్వామి వారు.
సుమారు సాయంత్రానికి చేరిపోయారు. ఆయన చేరిన తర్వాత సూర్యాస్తమయం చంద్రోదయం అయింది. ఆ రాత్రిపూట లంకంతా వెతికారు. తెల్లవారుజామున సీతమ్మ దర్శనం అయింది. పూజ చేసుకుని అభిషేకాలు చేసుకుని రావణాసురుడు వచ్చాడు. ఆ తెల్లవారుజామునే ఆ సీతమ్మని చూశారు. అప్పుడు రావణుడి యుద్ధం అయింది. ఇంద్రజిత్తు వచ్చాడు, రావణుడి దగ్గరికి వెళ్ళారు. అదంతా లంకంతా దహనం చేశారు, బయలుదేరి వచ్చేసారు. అది అంతే. మొత్తం అన్ని కాండల్లోని చాలా తక్కువ సమయంలో జరిగేది సుందరకాండే. అన్నిటిలోని చాలా మహిమోపేతమైనది సుందరకాండే. అష్టశ్రీ సుందరకాండ మహామంత్రస్య అంటారు. మహామంత్రం అది. 68 సజ్జలు కూడా మహామంత్రమే, బీజాక్షరాలు. ఎంత మంత్రం అంటే ఇంకా ఇతను మరి బతకడు అని చెప్పారు అనుకోండి, మంచి అనుష్ఠానపరుడు సుందరకాండ పారాయణ చేస్తే రేపు బతకడు అన్నవాడు లేచుకుంటుంటాడు. ఇక జటిలమైన సమస్యలు ఉన్నాయి అన్నవారు కూడా ధ్యానంలో తీరిపోతారు. అది సుందరకాండకు ఉన్నటువంటి మహిమ. అది చెప్పాలంటే కొన్ని వందల ఉదాహరణలు నేను ఇవ్వగలను. నేను అనుభవంగా చూసినవి, చేసినవి. ఆంజనేయ స్వామి వారు అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో. అంచేత అది చాలా మహిమోపేతమైనటువంటి సుందరకాండ. అప్పుడు ఈ సురస వచ్చింది. ఈ సురసను పంపించారు వాళ్ళు. ఈ సురస వచ్చింది. సురస వస్తే ముందు చెప్పారు ఆంజనేయ స్వామి వారు, అమ్మ నేను రాముడు వారి పని మీద వెళ్తున్నాను, ఆ పని అయిపోని, పని అయిపోయిన తర్వాత రావాలంటే ఆవిడ అంది, నా నోట్లో దూరకుండా నువ్వు వెళ్ళలేవురా అని. అప్పుడు అన్నారు, నాకు సమయం ఇయ్యి, ఆ పని చేసుకొని వస్తాను, వచ్చిన తర్వాత నీ నోట్లో ఖచ్చితంగా దూరుతాను లే అన్నారు. అవేమి పనికిరావు, నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదట. సరే అలాగే అని అప్పుడు ఆలోచించారు, ఏమిటి చేయడం, ఈవిడిని చంపకూడదు. అప్పుడు బుద్ధిబలం ఉపయోగించారు. ఇతను పెరుగుతున్నారు అలాగా. ఆ సురస కూడా నోరు పెంచుకోండి, బాగా పెంచింది 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 పెంచింది. నమో జ్యేష్ఠాయ కనిష్ఠాయచ, జ్యేష్ఠుడు అయిపోయారు ఆయన. చూశారు ఆయన నోరు బాగా తెచ్చింది, ఈయన చిన్నది అయిపోయారు, కనిష్ఠుడు అయిపోయారు. అయిపోయి నోట్లోకి దూరారు, ఈ చెవి నుంచి వెళ్ళి, నీ ఆడిన మాట నేను, నీ మాట వింటింది కదా, నువ్వు నోట్లో దూరకుండా వెళ్ళానన్నావు, నేను నోట్లో దూరాను, ఇట్లా వస్తాను. దాక్షాయని నమోస్తుతే, దాక్షాయని నమస్కారం అమ్మా. ఎందుకంటే దేవతలు పంపించారు కదా, పరీక్ష కోసం పంపించారు. అతనికి ఆపత్తి చేయడానికి రాలేదు అది, అందువల్ల ఆమెను ఏమీ చేయకూడదు, నమస్కారం పెట్టేశారు, వెళ్ళిపోయారు. ఇది రెండోది. అంటే కొన్ని ఇటువంటి వస్తుంటాయి విఘ్నాలు మన ఉపాసనలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక మార్గంలో సాధనలో ఉన్నప్పుడు. వాటిని జాగ్రత్తతో బుద్ధితోటి మెల్లిగా చెయ్యాలి. ఏదో మేము వెళ్తున్నా అన్నారు అనుకోండి, మీరు వెళ్తున్నారా అది ఇదేనే అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలంటే మీకేం ఇబ్బంది లేదు, మీరు వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఎలా ఉంటాను, నేను ఒక్కడిని ఎలా ఉంటాను, ఇన్నాళ్ళు మనం కలిసి ఉన్నాం కదా, మరి మీరు 15 రోజులు బదిలీ వెళ్ళిపోతే నేను ఎలా చేయాలి, మీకు టికెట్ తీసేస్తాము, మీరు మాతో రండి, మీరు ఒకరు ఉండక్కర్లేదు, మనందరం కలిసి వెళ్దామన్నాను. ఆవిడ సంతోషిస్తుంది, అదండి అయితే అని చెప్పి వెళ్ళిపోవాలి. అలాగా చాటచక్యంగా అవి అటువంటి సమస్యలు వస్తే వాటి పరిష్కరించుకోవాలి. ఇంకా ఆంజనేయ స్వామి వారు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అతన్ని ఒక శక్తి ఏదో కిందకి లాగేస్తోంది. అమ్మ ఇదేమిటిది ఇలాగా అని అప్పుడు అంటున్నారు, ఇక్కడ సింహిక అనేది ఉన్నది, అది నీడని బట్టి లాగేస్తుంది అనమాట. చూశారు. అప్పుడు ఆ సింహికని మాత్రం ఒక్క వెయిట్ వేశారు, చచ్చిపోయింది. అప్పుడు లంకా నగరంలో ప్రవేశించేశారు. అప్పుడు అంటున్నారు, నాకేమి అసలు 100 యోజనాలు అసలు దాటినట్టే అనిపించలేదు, ఎన్ని యోజనాలు దాటేయాలని నేను పర్లేదు అని ఒకసారి అంటున్నారు. అని అక్కడ దిగారు ఆ లంకా నగరంలో. ఆ లంకా నగరం చూశారు. అప్పుడు లఘురూపం అంటే మళ్ళీ చిన్నవాళ్ళు అయిపోయారు అనమాట. చిన్నవాళ్ళు అయిపోయి అక్కడ చూస్తున్నారు, ఇంకా ఎలాగ లంకా ఏమిటి చేయాలి అని ఆలోచిస్తున్నారు. తర్వాత అప్పుడు అనుకున్నారు, ఈ లంకా నగరానికి ఎంతమంది రాగలరు, మా వానరసేనలో అందరూ రాలేరే, మా సుగ్రీవుడు రాగలరు, వీళ్ళు రాగలరు, అలాగే నలుగురు రాగలని 3-4 తప్పిస్తే ఎక్కువ మంది రాలేరు అని అనుకున్నారు. అనుకొని అప్పుడు ఈ నేను చాలా సులభంగా వెళ్ళిపోగలను, కానీ ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి అని అనుకుంటున్నారు. అంటే ఆయనకి అష్టసిద్ధులు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు అష్టసిద్ధి నవనిధితే దాత అని ఆయనకి హనుమాన్చాలీసా వస్తుంది కదా. ఆ అష్టసిద్ధుల్లో ఏంటంటే ఇది అన్నమాట, లఘుమా గరిమ అనేసి. అంటే చాలా చిన్న రూపం ధరించినాడు, చాలా పెద్ద రూపం ధరించినాడు. అప్పుడు ఏం చేశారంటే ఆయన పురుషదంశర మాత్రం బహు వాతుదర్శన అన్నారు. ఒక పిల్లి ఎంత పరిమాణం ఉందో అంతలా అయిపోయారు అనమాట.
పిల్లి అని ఎందుకన్నారంటే పిల్లి చప్పుడు చేయకుండా వెళ్ళగలదు. పిల్లి గిన్నె తోస్తే అప్పుడు మనకి పిల్లి వచ్చిందని తెలుస్తుంది, అని గిన్నె తోయకుండా ఉంటే పిల్లి వచ్చినా వెళ్ళిపోయినా మనకు తెలియదు. అది పిల్లికే ఉంది. అందువల్ల పిల్లి అని అన్నారనమాట. అంటే చిన్న రూపం దాల్చారు, చిన్న రూపం దాల్చి వెళ్ళారు. అక్కడ లంక, మన లంకిని అంటాము, కానీ ఇక్కడ మాత్రం లంక అనే దాని పేరు. ఆ ఊరి పేరే ఆమె పేరు అనమాట. ఆ లంక వచ్చింది. లంక వచ్చి ఏమిటి నువ్వు సంగతి ఏమిటి అని అడిగింది. అని ఓ బుద్ధి బుద్ధింది. అమ్మ ఆడదాని చేతిలో తిన్నానని నేను అనుకున్నారు ఆయన. అప్పుడు ఈ గట్టిగా మరొకటి ఇచ్చారు. అప్పుడు తెలిసింది అండి, అమ్మో ఏమిటి ఇలా వచ్చారండి. ఏమి లేదు, లంక ఒకసారి చూద్దామని వచ్చాను. అబద్ధం లేదు, చూడడానికి వచ్చారు ఆయన. లంక చూస్తే సీతమ్మ జాడ తెలిసిపోతుంది కదా అని చెప్పారు. అప్పుడు ఒక కోటు వేశారు. కోటు వేస్తే అమ్మ నాయన అని చెప్పింది. చెప్పి శరణ కోరింది ఆయన్ని. శరణ కోరి ఋషిద సుమాబాహో రాజస్వారి సత్తమా అని చెప్పింది. అని నాయన నువ్వు చాలా గొప్ప బాహువులు కలిగిన వాడివయ్యా, ఒక కపీశ్వరా నన్ను కాపాడవయ్యా అని కోరింది. అంటే వదిలేశారు. ఇది చాలా మంత్రం, ఇది చాలా త్రాయస్వ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా అనుకుంటే ఆయన మనం రక్షిస్తారు అని చెప్పారు. అంటే సురసల లంక లాంటి రాక్షసి కోరితేనే ఆయన అనుగ్రహించారు కదా. మనలాంటి భక్తులు రామభక్తులు మనం కోరితే ఎందుకు అనుగ్రహించారు ఆయన అని చెప్పారు. అప్పుడు చెప్పింది ఆవిడ, నాయన బ్రహ్మగారు గతంలో చెప్పారయ్యా, ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు పరాభవం పొందుతావు. అప్పుడు అంతవరకు అది ఏమైందంటే రావణస్య మహాత్మనః అన్నది. రావణుడు మహాత్ముడు అంది. ఇప్పుడు రావణస్య దురాత్మనః అని. వాడు దురాత్ముడు అయ్యావాడు. వాడు ఎప్పుడు వాడి పేడ విరగడుతుందని చూశాను, నువ్వు వచ్చావంటే వాడి పేడ విరగైపోతుంది మాకు అని చెప్పింది. అప్పుడు లంకలో ప్రవేశించారు స్వామివారు. ఏమనుకున్నారంటే ఇప్పుడు మనం ఇంకా సూర్య భగవాన్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వెళ్తే ఎవరైనా చూస్తారు, ఎవరైనా చూస్తే కొంచెం కథ అడ్డం తిరుగుతుంది. ఆలోచించారంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి అనేది ఆయన ఏం నేర్చుకోవాలి. ఒక్కసారి ఆలోచించారు. ఆలోచించకుండా వెంటనే పనులు చేయకూడదు. ఆలోచించి అంటే అందులో మంచి చెడు అన్నీ ఆలోచించి పని చేయాలి. అప్పుడు అనుకున్నారు కొంతసేపు ఉండాలి అని. అప్పుడు సూర్య భగవానుడు అస్తమించాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు. అప్పుడు వారు బయలుదేరి అక్కడ రావణాసురుడు చెడ్డవాడే కానీ చాలా అక్కడ అనుకున్నారు, ఈయనే లక్ష్మీదేవి ఇక్కడ తాండవం చేస్తున్నదే అనుకున్నారు ఆయన. లంకంతా కూడా లక్ష్మీదేవి నిలయంలో ఉన్నారు కదా. బంగారం గోళ్ళు అంతా బంగారు భయం. లంకంతా కూడా స్వస్తిక చిహ్నాలు ఉన్నాయట. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉన్నాయట, ఐరావతంలా ఉన్నాయట. ఒక ఇల్లు కూడా అంత పెద్ద ఇల్లు అనమాట. ఈ తెల్లని మేఘాల్లా ఉన్నటువంటి రాక్షసుల ఇల్లు ఉన్నాయట. అక్కడ పద్మాలు చిహ్నాలు ఉన్నాయట. ఈ రకంగా ఈ స్వామివారు తిరుగుతున్నారు. చూస్తుంటే వారు ఒక్కొక్కళ్ళు చూస్తున్నారు. విచిత్రంగా ఉన్నాయట అవన్నీ కూడా. ఈ రకంగా చూస్తూ వీళ్ళు పూలమాలను ధరించున్నారు, సుగంధద్రవ్యాలు పూసుకుంటున్నారు. ప్రజలందరూ సుఖంగా ఉండేవారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు రావణాసురుడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేవారు మన వాళ్ళే, మన ప్రభువులు ఉన్నారే వాళ్ళే ప్రజల్ని. హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, దుర్యోధనుడు కానీ, రావణుడు కానీ వీళ్ళెవరూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ ప్రజలు సుఖంగా ఉండేవారు. అలా యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళని విష్ణువు ద్వేషంతో వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. మన వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడతారు. రథాలు తరగడతారు, దేవాలయాల్లో విగ్రహాలు కొడతారు. విజయనగరం రామతీర్థంలో రాములు వారి విగ్రహాన్ని కొడతారు, మన్నీ కొడతారు, ప్రజల్ని ఇబ్బంది పెడతారు. వీళ్ళు రాక్షసులు కట్టే ఘోరం వీళ్ళు. రాక్షసులతో కూడా వీళ్ళని పోల్చకూడదు. రాక్షసులు కూడా సిగ్గుపడతారు, ఇదేమిటి వాళ్ళని మాతో పోలుస్తున్నారని. ఆ రకంగా స్వామివారు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ చంద్రోదయం అన్నాడు అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు మన సమయం లేదు కానీ అక్కడ ఆంజనేయ వాల్మీకి మహర్షి వారి యొక్క అద్భుతమైనటువంటి కవిత్వం అన్నమాట ఇక్కడంతా వస్తుంది. అప్పుడు ఇట్లా ఆంజనేయ స్వామి వారు వెతుకుతున్నారు. అప్పుడు పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానం కూడా చూశారు. పుష్పక విమానం ఎటువంటిదంటే అందులో కూర్చుంటే అందులో అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందులో కూర్చుంటే వాడు మనసులో ఎక్కడికి వెళ్ళాలంటే వాడికి వెళ్ళిపోతుంటుంది అనమాట. అటువంటిది పుష్పక విమానం. ఆ పుష్పక విమానాన్ని చూశారు. రావణుడి యొక్క అంతఃపురం అంతా వెతికారండి.
ఆంజనేయ స్వామి వారు. అలా వెతుకుతున్నారు. అంటే వీళ్ళందరూ శుభ్రంగా తిన్నారు, తాగారు, వీణలు వాయించుకున్నారు, సంగీతాలు పాడుకున్నారు, నృత్యాలు చేశారు, కాళ్ళకన్నీ కట్టుకున్నారు నృత్యాలు చేయడానికి. మైండ్లో ఉన్నారు, తిని తాగి ఆడి పాడి అలిసిపోయారు. ఒకళ్ళ మీద ఒళ్ళు తెలియకుండా పడుకున్నారంటారే అలా పడుకున్నారు అందరూ కూడా. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే రావణాసుడు గాఢ నిద్రలో ఉన్నట్ట. గాఢ నిద్రలో ఉంటే చూశారట, అమ్మో వీడే రావణాసుడు అనుకున్నారట అని 4 అడుగులు వెనక్కి వచ్చారట. ఎందుకు వచ్చారు తెలుసునండి? శాస్త్రం. ఆయనకి శాస్త్రం తెలుసును, దాన్ని పాటిస్తారు ఇప్పుడు కూడా. శాస్త్రంలో ఏం చెప్పారంటే ఏనుగుకి ఎంత దూరంలో ఉండాలో చెప్పారు. ఏనుగు దగ్గరికి మన తిరుపతిలో వెళ్ళి డబ్బులు ఇచ్చి అలా వెళ్ళకూడదు. ఏనుగు దూరంగా ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అది గుర్రానికి ఎంత దూరంలో ఉండాలో చెప్పారు. అందరికంటే ఎక్కువ దూరంలో ఎవరితో ఉండాలి తెలుసా? దుర్జనుడు దూరంగా ఉండాలన్నారు. వాస్తవం శాస్త్రంలో చెప్పారు. ఏనుగుకి ఇంత దూరం, గుర్రానికి ఇంత దూరం, అందరికంటే ఎక్కువ దూరంలో ఎవరితో ఉండాలంటే దుర్జనుడు అన్నారు. అందుకు ఒక్కసారి అమ్మో వీడి దుర్జనుడు, వీడి దగ్గర ఉండకూడదని 4 అడుగులు వెనక్కి వెళ్ళారు. అంటే శాస్త్ర మర్యాద పాటిస్తారు ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు కూడా. అడుగు గడుగునా మీకు అనిపిస్తుంది. చిన్న విషయాలు ఇవి, కానీ వీటిలోనే అంతే ఉంటుందండి. అంటే మనం కూడా చెప్తున్నారు దుర్జనుడు దూరంగా ఉండాలంటారు. ఏం చెప్పారంటే సహవాసంలో పుణ్యుడు అనుభవంతి, సహవాసంలో దోషమును అనుభవంతి అన్నారు. సహవాసం చేయడం వల్ల మంచి గుణాలు వస్తాయట, మంచివాడితో చేస్తే. చెడ్డవాడితో చేస్తే వాడి గుణాలు వీడికి వస్తాయి. కర్ణుడు ఉదాహరణ. మంచివాడు, కుంతిదేవుడు కర్ణుడు పుట్టాడు. వాడు దుర్యోధనుడితో చేరాడు, పూర్తిగా భ్రష్టుడైపోయాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ద్రౌపదిని కూడా అవమానించి నీచంగా మాట్లాడినటువంటి వాడు కర్ణుడు. అదే యుధిష్ఠిర ధర్మరాజు అయితే అందరినీ ఎంత గౌరవించేవాడు. చంపదగిన శత్రువు చేతిలో చిక్కినా చంపద్దని వాడు ధర్మరాజు. అర్జునుడు రంభ అప్సరకాంతులు వచ్చి నన్ను వివాహం చేసుకోవయ్యా, నాతో సుఖించవయ్యా అంటే అమ్మా నువ్వు తల్లివమ్మా అని దండం పెట్టి వచ్చాడు అర్జునుడు. శాపం వచ్చింది. అది అర్జునుడు గొప్పతనం. మరి అదే టూచులు అడుగుతుంటే కర్ణుడు అలా తయారయ్యాడు. ఎందువల్ల? వాళ్ళ వల్ల. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వాళ్ళతో దుష్ట చతుష్టయం ఈ 4 చేరారు. అప్పుడు ఈ రావణాసుడి భార్యలందరినీ చూస్తున్నారు స్వామివారు. అక్కడ ఒక దగ్గర మండోదరి పడుకుంది. ఆ మండోదరిని చూశారు. అబ్బా సీతమ్మే అనుకున్నారు ఆయన. ఓ సీతమ్మ కనిపించేసింది అనుకున్నారు. అందులో ఒక్కసారి తోటను ముద్దు పెట్టుకున్నారు. ఒక్కసారి అటు ఇటు పెట్టారు, ఆ స్తంభం ఎత్తారు, స్తంభం నుంచి ఎత్తారు. అంటే ఈ కపి స్వభావం అంతా ఒకసారి ప్రదర్శించారనమాట. ఆనందం వచ్చింది అతన్ని. అప్పుడు అడుగుతున్నారు, అవును నేను ఇంత ఆనందపడుతున్నాను కానీ సీతమ్మ ఇలా పడుకుంటుందా? రాములు గారిని వదిలే సీతమ్మ అలా పడుకోదే, ఆభరణాలు వేసుకోదే, సీతమ్మ ఇలా ఉండదే. మనం అనుకున్నాం కదా భర్త లేకపోతే అలంకారం కూడా చేసుకోకూడదు, సామాన్యంగా ఉండాలి, భర్త తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అలంకారం చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ భర్త కోసమే అనే భావన ఉండాలని. అది తెలుసును, శాస్త్రబద్ధం తెలుసు ఆంజనేయం భర్త. కాబట్టి ఇవి సీత కాదు అనుకున్నాను. ఎందువల్లంటే ఆవిడ చాలా తేజస్సు ఉన్నవాడు, మహాపతివ్రత అండి. అటువంటి రావణాసుడితో కాపురం చేసిందంటే ఆవిడ ఎంత మహాపతివ్రత, సామాన్యురాలు కాదు ఆవిడ. ఎక్కడా నోరెత్తి మాట్లాడలేదు ఆవిడ. అప్పుడు అనుకున్నారు ఏమి కాదు అని. అప్పుడు ఇంకా వెతుకుతున్నారు. ఎంత వెతికినా సరే దొరకలేదు సీతమ్మ జాడ. అప్పుడు చెప్పాను కదా ధర్మం శాస్త్రం అడుగడుగులా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు అంటున్నారు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను అంటున్నారు. ఆంజనేయ స్వామి వారు అంటున్నారు నేను పొరపాటు చేశానండి, ధర్మం అతిక్రమించాను, నేను ధర్మలోపం అయిపోయింది నా వల్ల అన్నారు. ఏమిటి ధర్మలోపం అంట? ఆడవాళ్ళు పడుతున్నారు, ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు. అటువంటి స్థితిలో ఆడవాళ్ళని చూశాను, నేను చాలా తప్పు చేశానే అంటున్నాను. మన టీవీలో ఏం చూస్తున్నామండి, మన సినిమాల్లో ఏం చూస్తున్నాం ఆలోచించండి. మనం చూడటం మీద అవి ఇప్పుడు మొబైల్స్లో కూడా అవే. మరి అవి చూస్తే పాపం కాదా, ధర్మలోపం కాదా? ఆ ధర్మలోపం ఆంజనేయ స్వామి వారు అంటున్నారు. రామాయణం పుణ్యము ముక్తి మోక్షం పక్కన పెట్టండి, మీరు సరిగ్గా జీవితంలో ఉండడానికి రామాయణం ఆదర్శము. ఇందులో ఇవన్నీ సూత్రాలు, ఆ సూత్రాలు మీరు తెలుసుకోండి, మీ పిల్లలకు చెప్పండి.
అసలు మనందరం కూడా అమెరికా పంపించేసి అమ్మని పిల్లలు అమెరికా వెళ్ళిపోవాలి, కెనడా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి అంటారు కానండి. నేను చూశాను ఆ దేశాలన్నీ కూడా. ఇదేదో పంచినట్టుకున్నాడు ఇండియన్ దేశం అనుకుంటారేమో. నేను చూశాను 29 దేశాలు వెళ్ళాను నేను. రాములు గారు పంపించాను. ఎందుకంటే వాతావరణం ఏమిటి చూశాను. నాకు అమెరికాలో ఉండడానికి అవకాశం ఇస్తే అమ్మో ఈ దేశంలో మనం ఉండకూడదు, అట్లా ఉండకూడదని అనుకున్నాను. ఏదో వెళ్ళి మన పని చూసుకొని వచ్చేదే తప్పిస్తే అక్కడ మనం ఉండడానికి నివేశం ఎప్పుడు కాదని తెలుసు. అక్కడ సంస్కృతి, అక్కడ వ్యవహారం అబ్బో పూర్తిగా పాడైపోతాం. ఎటువంటి మంచివాడు వెళ్ళినా అది భ్రష్టుడైపోతాడు. అక్కడ వాతావరణం అటువంటిది, స్వేచ్ఛా వాతావరణం. అక్కడ మన భారతదేశంలోనే ఎలా ఉంటే ఇంకా అక్కడ గురించి చెప్పాలా. రాముడు పుట్టిన దేశం ఇది, సీతమ్మ పుట్టిన దేశం ఇది, ఒక అర్జునుడు పుట్టిన దేశం ఇది, ఒక కపుడు పుట్టినటువంటి దేశం ఇది. అతన్ని పెళ్లి చేసుకోమంది గురువు గారి శుక్రాచార్యుడు కూతురు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంది. అమ్మా నువ్వు నాకు గురుపుత్రుడివి, గురుపుత్రుడు అంటే సోదరమ్మ, నేను పెళ్లి చేసుకోవాలన్నాడు. నేను చెప్పించేస్తానది, చెప్పించినా పర్వాలేదు నేను పెళ్లి చేసుకోవాలన్నాడు. అది మన సంస్కృతి, అది మన సాంప్రదాయం. కచుడు దేవయాని, కచ్చు దేవయాని వృత్తాంతం మర్చిపోయాం మనం అవన్నీ కూడా. అది మన సంస్కృతి సాంప్రదాయం. అప్పుడు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, ధర్మలోపం కలిష్యతి అంటున్నారు ఆయన అని. అప్పుడు మళ్ళీ చెప్తున్నారు మనకేమిటంటే మనయే మనుష్యానాం కారణం బంధమోక్షణం అన్నారు. మనోయేదు సర్వేషాం ఇంద్రియానా ప్రవర్తనే అన్నారు ఆంజనేయ స్వామి గారు ఇక్కడ. అంటే అది శాస్త్రవచనం ఏంటంటే మనయే మనుష్యానాం కారణం బంధమోక్షణం అంటే మనస్సు వల్లనే బంధాలు కానీ మోక్షం కానీ. తెలిసితే మోక్షము, తెలియకుండా బంధము అన్నారు అన్నమయ్య. ఇది అంతా అసత్యము, బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు శంకరుడు. అంటే బ్రహ్మ ఒక్కటే సత్యము, మిగిలినవన్నీ కూడా మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్ధం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు. నాయన తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి తండ్రి లేకపోతే పిల్లలు ఎక్కడా, మన పిల్లలు ఎక్కడా, మనవులు ఎక్కడండి. పుట్టబోయే మనవడి కోసం అమెరికా వెళ్ళిపోతానన్న అంటే పిచ్చి. అవి శాశ్వత కాదు, బ్రహ్మ మాత్రమే నిత్యము, బ్రహ్మ మాత్రమే శాశ్వతము, ఇదంతా మిథ్య అని చెప్పారు. అందువల్ల ఇక్కడ ఆంజనేయ స్వామి గారు ఏమిటంటే నా మనసులో వికారం లేదు, నేను ప్రయత్నపూర్వకంగా చూడలేదు. మనం డబ్బులు ఇచ్చి టికెట్ పెట్టుకొని కేబుల్ టీవీకి దానికి స్టార్ టీవీ ఎంతో డబ్బులు టాటా స్కైలు వాటికి నెలకింత డబ్బులు కట్టుకొని చూస్తున్నాం. మనం డబ్బులు ఇచ్చుకొని పాపం ఇదంతా విదేశీయుల కుట్ర. భారతదేశం భ్రష్టు పట్టాలి అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారతీయులకి వాళ్ళ ధర్మం మంచిది కాదు, వాళ్ళ పురాణాలన్నీ పుట్టిన పురాణాలు, వాళ్ళ దేవతలందరూ కూడా పిచ్చివాళ్ళు అని చెప్పాలి అని చేశారు. అది చేసినారు, అందులో వాళ్ళు సఫలమయ్యారు. తర్వాత వాళ్ళ భాష ఎందుకు పనికిరాదు. అవునండి తెలుగు నేర్చుకుంటే ఏమొస్తుంది, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఇవాళ ఆంధ్రాలో అంతా ఇంగ్లీష్ మీడియమే. నేను తెలుగు చదువుతున్న వాడినే, తెలుగు మీడియంలో చదివిన వాడినే. ఏం పాడేయాను నేను మాట్లాడే ఇంగ్లీష్ ఎవరు ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మనం మాట్లాడలేదు. మన భాష మీద వెంట పుట్టించారు, మన తిండి మీద వెంట పుట్టించారు. ఏమిటి పంచలేమిటి, ప్యాంటు కట్టుకోండి. మనం గుడికి వెళ్ళినా ప్యాంటే కావాలి. ఇవాళ కొంతమంది ప్రవచనాలు కూడా ఆంధ్రదేశంలో ప్రవచనాలు చెప్పాను అలాంటి వాడు కూడా ప్యాంటు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. వినేవాళ్ళు అలాగా ప్యాంటులో వస్తారు, చెప్పేవాడు కూడా ప్యాంటుతో వెళ్తారు. అంటే ప్యాంటు మనకంత కర్ణుడికి అవసరం అలాగే ప్యాంటు మొబైల్ ఫోన్ ఆ రెండు మనం వదలవన్నమాట, మనం వాటిని అలా తయారై ఆనాడు వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 24 గంటలు టీవీ, రాత్రి 11 అయినా టీవీలే. మరి ఉదయం 6 గంటలకు ఏమి లేస్తాడు వీడు, సూర్యోదయం అయిన తర్వాత లేస్తాడు. మరి పాపమే కదా. అంటే పాపం ఎలా చేయాలి ఆ మార్గాలన్నీ చూపించారు వాళ్ళు. మనకు అవే బాగుంటాయి. వాళ్ళు చెప్పారంటే అమెరికా అండి, మన వాళ్ళు చెప్పినవి ఇవన్నీ పాత్ర అంటాం. అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నారు నా మనసులో వికారం లేదు, సీతమ్మ వెతకాలి. సీతమ్మ ఆడది, ఆడది ఎక్కడ ఉంటుంది, ఆడవాళ్ళ నుంచినే ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళందరినీ చూడాలి. ఈవిడ సీతమ్మ అని చూడాలి. మగవాళ్ళని చూస్తే ఏం తెలుస్తుంది, ఈయన సీత అని ఎలా తెలుస్తుంది. అందులో ఆడవాళ్ళు చూడాలి. ఓ లేడి పెట్టి తప్పిపోయింది, లేడి పెట్టి తప్పిపోతే ఆవుల మందులో చూస్తే దొరుకుతుందా అన్నారు. లేడి పెట్టి తప్పిపోతే లేళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడైనా చూడాలి. నా లేడి పెళ్లి ఇదా అందులో నాకేమీ వికారం లేదు మనసులో అని చెప్పారు. అనుకుని పర్లేదు అనుకున్నారు. అప్పుడు ఆలోచిస్తున్నారు ఒకవేళ సీతమ్మ ఏమైంది, ఒకవేళ సీతమ్మ లేదు అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి. వెళ్ళి సీతమ్మ లేదు అని రాముడు చెప్తే రాముడు బతకడు.
రాముడు లేకపోతే లక్ష్మణ స్వామి భక్తుడు, ఈ బాధ తెలిస్తే భక్తుడు ఉండడు, శత్రువుడు ఉండడు, ఇవి విన్న తర్వాత తల్లుడు ఉండరు. ఇంతమంది వినాశం అయిపోతారే నేను వెళ్తే. కాబట్టి నేను వెళ్లకుండా ఉంటే ఏమిటవుతుంది అంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో, అవి ఆలోచించాలి. దాన్నే అది చేస్తే ఏమిటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా అని ఆలోచించుకోవాలి. ఆలోచించి పని చేయాలి. అది ఆంజనేయ స్వామి గారు చెప్తున్నారు. తనలో తను ఆలోచించుకున్నారు. ఏమిటి చేయడం, నేను ఇక్కడే ఉండిపోవడమా, లేదు ఇంకా సేపు రోజు పెట్టడమా అనుకున్నారు. అనుకొని ఈ రాముడు గారికి ఎలా తెలియజేయడం అనుకొని, నేను ఇక్కడే ఉండి తాపస్వైపోతే ఏమిటవుతుంది, వానప్రస్థం తీసుకుంటే ఏమిటవుతుంది అని పరి విధాలుగా ఆలోచిస్తున్నారు. అనుకొని అప్పుడు ఆయన చెప్తారు, వినాశే భగవద్ అంటే మనం చనిపోతే ఎన్నో అనర్థాలు వస్తాయి. జీవైన భద్రాన్ని పస్సంటూ అంటారు. అంటే జీవించుంటే ఇవాళ కాకపోతే రేపైనా సుఖం వస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా మనం సుఖపడే యోగం వస్తుంది, మంచి జరుగుతుంది. కాబట్టి జీవించి తీరుతాను అనుకున్నారు. ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నారు. నేను వెళ్తే ఇంతమంది చనిపోతే నేను ఈ వార్త చెప్పడం అంతమంది చావు కారణం అయితే నేను వెళ్ళడం ఎందుకు, చెప్పడం ఎందుకు, కాబట్టి ప్రాయోపవేశం చేసేస్తాను. వాళ్ళకి వార్తే తెలియదు అసలు, వీళ్ళైనా సుఖంగా ఉంటారు కదా అని అనుకున్నారు. అప్పుడు అనుకున్నారు, లేదు చనిపోకూడదు, జీవైన భద్రాన్ని పసంతు, బతికుంటే మంచి జరుగుతుంది అనుకున్నారు. అనుకుని అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి, మనం కూడా ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మన సినిమాల్లో చూపిస్తుంటారు, అది చాలా దూరాలవాటి చూపిస్తుంటారు. మీకు నేను ఏంటో చెప్పక్కర్లేదు, సినిమాల్లో చూపిస్తుంటారు. వాడు చాలా మంచివాడండి, కుటుంబంలో ఇబ్బందులు వచ్చాయి, దాంతో అది మొదలుపెట్టాడండి అంటారు. ఏమిటో మీరు గ్రహించే ఉంటారు. అది తప్పండి. అది మన రామాయణం ఏం చెప్తున్నదంటే, ఆంజనేయ స్వామి వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారంటే దేవుడిని ప్రార్థించారు. ఏం ప్రార్థించారు, అది అద్భుతమైనటువంటి శ్లోకం. అది నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రజమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అని ఒక్కసారి స్తుతి చేశారు. రాముడి వారికి నమస్కారం పెట్టారు, సీతమ్మకి నమస్కారం పెట్టారు, లక్ష్మణ స్వామికి నమస్కారం పెట్టారు, రుద్రుడికి నమస్కారం పెట్టారు, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం పెట్టారు, సూర్యుడికి, చంద్రుడికి, మరుదేవతలకి అందరికీ నమస్కారం పెట్టారు, సుగ్రీవుడికి నమస్కారం పెట్టారు మళ్ళీ అని. అప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. వెళ్తే అక్కడ అశోకవనం కనిపించింది. ఆ అశోకవనంలో చూడాలి అని అనుకున్నారు. అని అప్పుడు అక్కడికి వెళ్ళారు. ఈ రావణాసుడు కంట్లో పడకూడదు, సూక్ష్మ రూపంలోనే ఉన్నాను నేను. ఇట్లా ఈ దేవతలు, మహర్షులు వాళ్ళందరూ కూడా నా కార్యం సఫలమయ్యేటంగా నన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నారు. బ్రహ్మగారికి ఇతర దేవతలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, శివుడు, వీళ్ళందరూ కూడా నన్ను అనుగ్రహించాలి అనుకున్నారు. అనుకుని ఇంకా విష్ణుమూర్తి వారు కూడా నాకు కార్యసిద్ధి కలిగించాలి అనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ వారు వెళ్తున్నారు. అప్పుడు అశోకవనంలో ప్రవేశించారు. ఆయన చూస్తున్నారు. అక్కడ ఒక శిల్పా వృక్షం ఉంది. ఆ శిల్పా వృక్షం దగ్గర నిలబడి సీతమ్మ కోసం చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆయన ఏమనుకున్నారంటే, నిన్న మనం సంధ్యావందనం అనుకున్నాం కదా, సంధ్యావందనం అందరికీ ఉంది, కేవలం మగవాళ్ళకే అనుకోకండి. ఆయన చూసుకుంటారండి, నేను టీవీ చూస్తానంటే లాభం లేదు. మీరు కూడా సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనాలంటే మీరు గాయత్రి జపం అంటూ రుద్రాక్ష పెట్టేసుకొని గాయత్రి జపం చేయకండి. గాయత్రి జపం కాదు సంధ్యావందనం అంటే. ఎవరికి ఏమిటో అది. ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు భోజనం చేసేది వేరు, దక్షిణాది వాళ్ళు భోజనం చేసేది వేరు. మీ వాళ్ళకి ఇది పెడితే రోజు ఇడ్లీ పెట్టామనుకోండి, ఏమిటి రోజు ఇడ్లీ అంటే చపాతీ పెట్టండి, రోటీ పెట్టండి, ఆలు పరాటా చేయండి అని వాళ్ళు అంటారు. మీకు రోజు ఆలు పరాటాలు, చపాతీలు, పూరీలు పెడితే ఏమిటండి రోజులు, హాయిగా ఇడ్లీని ఇంకా హాయిగా సాంబార్ అన్నం పెట్టండి అని మీరు అంటారు. ఏమన్నారా, అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే తినచ్చు కదా అంటే జీవకో రుచి. ఎవడికి ఏది బాగుంటుందో అది వాళ్ళు తింటారు. ఎందువల్లంటే ఇక్కడ శీతల ప్రదేశం, ఇక్కడ గోధుమలు తినాలి. మీరు చలికాలంలో మీరు అన్నం తిన్నారంటే చలి తట్టుకోలేరు. రోజు గోధుమలు తిన్నారనుకోండి, మీకు శరీరానికి కావలసినటువంటి వేడి పుడుతుంది, ఆ చలి తట్టుకోగలరు. అక్కడ మీరు రోజు ఎండాకాలంలో చపాతీలు తిన్నారనుకోండి, ఎండిపోతారు.
వేడి ఎక్కువైపోతుంది. అందుకు సీత మన భూగోళ పరిస్థితులు బట్టి, వాతావరణ పరిస్థితులు బట్టి వంటలు, పిండి వంటలు, భోజనాలు పెట్టారు. అలాగే ఇక్కడ కూడా ఎవరి స్థాయిని బట్టి, ఎవరి అయోగ్యత బట్టి వాళ్ళు చెప్పారు, మీరు ఇచ్చేయండి అని చెప్పారు. ఎవరు వాళ్ళు డాక్టర్ చేసే పని కాంపౌండర్ చేస్తాడా? అందరూ ఒకటే కదా. డాక్టర్ ఏమో ఫిమేల్ డాక్టర్ అండి, లేడీ డాక్టరు. కాంపౌండర్ మేల్ అండి. నేను మగవాడిని, నేను చేయాలంటే ఉంటుంది. ఆడ లేదు అక్కడ. ఆవిడ క్వాలిఫికేషన్ ఉంది. డాక్టరు, సర్జరీ చేస్తుంది ఆవిడ. కాంపౌండర్ అయితే సర్జరీ చేస్తానంటే ఎలాగా? వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్ళు రావచ్చు సర్జన్, వీడు 50 ఏళ్ళ వాడు. నేను 60 ఏళ్ళ వాడిని నేను చేస్తానంటే చేయిస్తారా? మరి ఇక్కడికి వస్తే మీరు ఎందుకు అందరూ సమానం అంటారు? సమానం కాదు, ఎవరి అర్హత బట్టి వాళ్ళు చేస్తారు. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారు అంటున్నారు, ఈ సంధ్యా సమయం కదా, ఇక్కడేమో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ సీతమ్మ సంధ్యావందనం కోసం అని వస్తుంది కదా అనుకున్నారు. అంటే వాళ్ళ సంధ్యావందనం వాళ్ళకి ఉన్నది, సంధ్యోపాసన ఉన్నది అని అనుకున్నారు. అనుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆంజనేయ స్వామి వారు సీతమ్మని చూశారు అని చెప్పారు. సీతమ్మ కనిపించింది అక్కడ. సీతమ్మ చూసిన తర్వాత ఒక్కసారి ఆంజనేయ స్వామి వారు సంతోషించారు. ఏవం సీతా దృష్ట్వా దృష్టః పవన సంభవ రామ మనసా రామం రససంతతం ప్రభుం అని ఒక్కసారి సీతమ్మను చూసిన తర్వాత ఆంజనేయ వారు సంతోషించారు. రామచంద్రమూర్తి వారిని స్మరించుకున్నారు. అబ్బా, నేను చూశాను, నాకు నేనంటే ఏమిటి, నేను వస్తే అయితే ఇవ్వాల్సింది అనుకోలేదు. రాములు వారిని స్మరించాక అంటే మనకి హిందీలో చెప్తుంటారు, అచ్చా కియాతో మైనే కియా, బురా కియాతో బడవాన్నే కియా అంటారు. మంచి జరిగితే నేనే చేశానండి, నేనే మొత్తం అంతా ప్లాన్ అంతా నేనే చేశాను, నేను వెళ్ళి చూసాను, నేనే చెప్పాను వాళ్ళకి అంట. నేను ప్రయత్నం చేశాను, ఏమిటో భగవంతుడు అనుగ్రహించలేదు, ఏమిటో దేవుడు ఇలా చేశాడంటే మనం ఏం చేస్తాం అంటాం. చెడ్డ అయితే అవును నేనే ఫెయిల్ అయ్యానండి, నేను సరిగ్గా చేయలేకపోయినా చెప్పడం. మంచి జరిగితే నాకు కావాలి కీర్తి, చెడు జరిగితే భగవంతుడి మీద వేసేయడం నెపం. ఇది దేవుడే చేశాడు, అది దేవుడే చేశాడని చెప్పు. ఇది రాముని వారిని స్మరించారు వెంటనే, అబ్బా రామచంద్రమూర్తి వారి దయ వల్ల ఇవాళ సీతమ్మను చూడగలిగాము, సంతోషంగా ఉంది అనుకున్నారు. అనుకొని అప్పుడు అనుకున్నారు, రాములు గారు అంతెందుకు విలపిస్తున్నారా అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నాకు, ఇటువంటి మహాపుణ్యస్త్రీ ఉంది కదా ఆవిడ, పతివ్రత శిరోమణి, అటువంటి ఆవిడ కోసం ఎవరైనా అంత విలపిస్తాడు, అది సహజమే, అది అందులో ఏమీ లేదు అని చెప్పారంటే రాముడు అలా విలపించడం ఏంటంటే నేను అడుగుతాను కదా, దానికి సమాధానం చెప్తున్నారు ఆంజనేయ స్వామి వారు. నాయన సీతమ్మ కోసం రాముడు విలపించడంలో ఏమీ ఎవ్వెట్టుగా లేదురా, అటువంటి మహాపతివ్రత శిరోమణులతో ఎవడైనా ఏమిస్తాడయ్యా అని చెప్తున్నారు. ఆ తర్వాత సీతమ్మ వారి యొక్క ఆ శీల సౌందర్యాన్ని దాన్ని కూడా చూశారు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు ఆమె కూడా బాధపడుతున్నది. అప్పుడు ఒకసారి ఆంజనేయ స్వామి వారికి మాత్రం చాలా ప్రసన్నత కలిగిందిరా ఆ సీతమ్మను చూసిన తర్వాత. అప్పుడు అశోక వాటిలో లోపలికి వచ్చేసారు ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు రావణాసురుడు వచ్చాడు. అది రావణాసురుడు వచ్చి మళ్ళీ పేలాపం మొదలు పెట్టాడు. సీత నువ్వు మనసు మార్చుకో, 2 నెలలు సమయం ఇచ్చానని చెప్పాడు రావణుడు. 2 నెలల్లో నువ్వు మనసు మార్చుకో, నన్ను అంగీకరించు, లేకపోతే నిన్ను నికుంబుల దేవికి బలిస్తామన్నాడు, వంటసాల పంపించేస్తానన్నాడు. అలా బెదిరించాడు. అప్పుడు సీతమ్మ వారు వాడితోటి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే అలాగే అసలు ఎవరు మాట్లాడలేరు. ఒక గడ్డి పరకని మధ్యలో పెట్టారట సీతమ్మ వారు. తృణమంతరత అన్నారు, గడ్డి పరకని మధ్యలో పెట్టి మాట్లాడారు. ఎందుకు పెట్టారు అంటే దానికి పెద్దలు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఒక 2 మాత్రం చెప్తాను. ఒకటేంటంటే స్త్రీలు సాధారణంగా పరపురుషుడితో మాట్లాడుతున్నారు. అక్కడ భర్త వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆనాటి సంప్రదాయంలో ఆ ఇక్ష్వాకు వంశంలో స్త్రీలు ఏంటంటే ఒక పరదా ఉంటుందన్నమాట. పరదాకి అటువైపు వాళ్ళు ఉంటారు, పరదాకి ఇటువైపు వీళ్ళు ఉంటారు. అసలు మొన్న అయోధ్యలో చెప్పలేదో, ఆ కౌశల్య మందిరంలో హోమాలు రోజు జరుగుతుండేవి, ఎప్పుడూ హోమాలు జరుగుతుండేవి. ఆ హోమాలు చేయడానికి ఎవరు వచ్చారు అంటే వృద్ధ పండితులందరూ బ్రాహ్మణులందరూ వచ్చారు అన్నారు. అంటే వయసులో ఉన్నవాళ్ళని పిలవరు, ఎవరైతే వృద్ధులు ఉంటారో మహాపండితులు జ్ఞానులు ఉంటారో అటువంటి వాళ్ళనే అక్కడ నియమిస్తారన్నమాట ఆ హోమాలను చేయడానికి కూడా. అటువంటి నియమ నిబంధనలన్నీ ఉంటాయి వాళ్ళు. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఏకాంతంలో తల్లి కొడుకు కూడా ఏకాంతంలో ఉండకూడదని చెప్పారు. తల్లే జన్మించిన తల్లే, కానీ ఆ కామ వికారం ఎటువంటిదంటే తల్లి కొడుకును కూడా చెడగొడుతుంది అని చెప్పారు. ఏకాంతంలో ఉండకూడదని చెప్పారు, పెద్దలు చెప్పారండి. అవన్నీ ఎవరు పాటిస్తారంటే అందులో ఇవాళ ఏవి జరగకూడదో జరుగుతున్నాయి.
మనం చెప్పలేము ఏం జరుగుతున్నది. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఈ పైనుంచి చూస్తున్నారు. ఈ రామనాథుడు వస్తే గడ్డి పరటి పెట్టి, అంటే అది ఒక పరదా ఉండాలి, అక్కడ ఘోష ఉండాలన్నమాట. ఘోషాస్త్రీలు అంటేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడు ఆ పదాలే పోయాయి, పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే నువ్వు దీంతో సమానం రా అని చెప్పారు. మూడోది ఏంటంటే రెండన్నని మూడోది చెప్తారు. మూడోది ఏంటంటే అవి తినేవాళ్ళు ఏమిటి, ఆ గడ్డి ఎవరి ఏమి తింటాయి, మృగాలు, పశువులు. నువ్వు అలాంటి వాడి. పశువుకి ఇది నా భర్త, ఇది నా మరదలు, ఇది నా చెల్లి అని ఉంటుందా? వావి వరుస ఉంటుంది అక్కడ. అంటే వావి వరుస లేకుండా సుఖాన్ని అనుభవించేవాడు ఎవడు? పశువు అనమాట. ఆ పశువు తినేదేమిటి? ఈ గడ్డి అంటే నీకు ఇది ఆహారం రా, నువ్వు ఇది తినే పశువు లాంటి వాడిగా రావనా అని చెప్పడం అనమాట. అది అంటే సీతమ్మ డీసెంట్ అటువంటిది. అంటే ఎటువంటి పరిస్థితుల్లోని కూడా వ్రతబంధం రాకూడదు, నియమబంధం రాకూడదు, ధర్మ విరుద్ధంగా జరగకూడదు. సార్ ఇప్పుడు కాశీ వచ్చామండి ఇట్లా అవ్వకూడదా? అదేమి లేదు. కాశీ వచ్చినప్పుడే నువ్వు పాటించాలి. ఇంట్లో ఉంటే ఎవరైనా పాటిస్తారు నియమాలు అవిని. ఇట్లా అవ్వండి పాటిస్తాను, ఎలా పాటిస్తాము అనకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చేసినా ఎట్లాగైనా పాటించాలి అనేది నియమం. ఆ రకంగా అప్పుడు సీతమ్మ మరో మాట అంటుంది, ఓ రావణ, నేను తపస్సులో ఉన్నాను, తర్వాత నా భర్త యొక్క ఆదేశం లేదు, అందువల్ల నేను నిన్ను క్షమించి వదులుతున్నాను, లేదంటే భస్మం చేసే తులసుమా అని చెప్పింది సీతమ్మ వారు. ఆ శక్తి ఉన్నది ఆవిడికి. కానీ ఆ భస్మం చేసేటువంటి అయ్యారు నేను నిన్ను భస్మం చేసేటువంటి శక్తి ఉంది నాకు, కానీ అసందేశాత్తు రామస్య, రాముల వారి యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నిన్ను ఇలా విడిచిపెట్టానయ్యా అని చెప్పింది సీతమ్మ వారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మ వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాముడి గురించి ఎందుకు నువ్వు బాధపడతావు, హాయిగా ఈ రావణాసురుని నువ్వు స్వీకరించు, అది అలా నువ్వు చేయకపోతే మాత్రం నేను చంపడం ఖాయము అని చెప్పారు వాళ్ళందరూ కూడా. అవన్నీ విన్న తర్వాత సీతమ్మ ఇంకా బాధపడుతున్నది. బాధపడుతూ ఇంకా నేనుండి ఏమిటి ప్రయోజనము, రాముల వారు ఎక్కడున్నారో తెలియదు, రాముల వారిది నా జాడ తెలియదు, రాముల వారిని కలుసుకునే మార్గమే కనిపించడం లేదు, ఈ రావణుడి చేతిలో పడేటంటే కొంత ఆ రావణుడి చేతిలో పడి చనిపోయేటంటే కూడా నా అంతటి నేనే ప్రాణత్యాగం చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు వింటున్నారు. అప్పుడు నిన్న మనం అనుకున్నాం కదా, రామాయణంలో స్త్రీ పాత్రలు వస్తాయి. ఆ స్త్రీ పాత్రలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇప్పుడు త్రిజట, ఈ త్రిజట మనం అనుకున్నాం రాక్షసులలో పుట్టినప్పటికీ కూడా ఎంతో ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి ఆవిడ. సీతమ్మను ఒక కంటికి రెప్పలా కాపాడింది ఆవిడ. సీతమ్మకి ఎంతో సహాయం చేసింది ఈవిడ విభీషణుడి కూతురు వీళ్ళందరూ కూడా. ఈ త్రిజట ఏం చేసిందంటే, అక్కడ ఉన్నది త్రిజటి స్వప్నం వచ్చింది. మన రామాయణంలో స్వప్న శాస్త్రం ఉంది అనుకున్నాం మనం. దశరథుడి స్వప్నాలు వచ్చాయి, దుస్వప్నం వచ్చింది. రెండవది మనకి భరతునికి దుస్వప్నం వచ్చింది, అయ్యో ఏదో అనర్థమైంది అని తెలుసుకున్నాడు. ఇప్పుడు త్రిజట స్వప్నం చెప్తున్నది ఆవిడ స్వప్నంలో ఏంటంటే, సీతమ్మ వారి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ రాక్షస అందరూ కూడా ఉడికిపోతున్నారు బాగా. వాళ్ళు ఈ రావణాసురుడు చెప్పడానికి వెళ్ళారు, మేము అంత చెప్పినా ఆవిడ వింటం లేదండి మా మాట అని చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళందరూ. ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైతే ఈ సీతమ్మని బాగా చేస్తున్నారు, నువ్వు నీ నిర్ణయం మార్చుకోవాల్సింది అని చెప్తున్నారు. అప్పుడు ఏమంటారంటే, నీ శరీర మాంసాన్ని మేము తింటామని కూడా చెప్తున్నారు. అంటే నరమాంస భక్షకులు వాళ్ళు. అప్పుడు ఈ త్రిజట చెప్తున్నది, ఎందుకర్రా అలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు. మిమ్మల్ని అందరూ కూడా మీరు ఆవిడ తినేయడం ఏమిటిరా, మిమ్మల్నే తినేయండి, మిమ్మల్ని మీరే తినే రోజు వస్తుంది, మీరు అలా చేయకండి అని చెప్తున్నది. ఈవిడ ఎవరనుకుంటారు, జనకుడు కూర్చు ఆవిడ, దశరథ మహారాజు వారి కోడలు సీతమ్మ. జనక సుతామిష్టాం సుతాం దశరథ సజా అని చెప్పింది. అటువంటి ఆవిడ మీరు తినడం ఏమిటి, ఆవిడ మీరు తినడం అనేది జరగదు, నాకు కళ వచ్చింది అని చెప్పింది. ఆ కళ ఎలా ఉంది అంటే చాలా భయంకరంగా ఉన్నది అని చెప్పింది. దానివల్ల ఏమిటి తెలుస్తున్నది, రాక్షస జాతి పూర్తిగా నాశనం అయిపోతుంది అని తెలిసింది అని చెప్పింది.
చెప్పి రాముల వారిని జయం జరుగుతుంది అని చెప్పింది. అప్పుడు సీతమ్మకి ఊరట కలిగింది. అసలు రాముల వారు ఎక్కడున్నారో తెలియదు, రాముల వారి గురించి ఈవిడ తెలుసునో తెలియదు, రాముల వారికి ఈవిడ జాడ ఎలా తెలుస్తుందో తెలియదు. అటువంటి సందర్భంలో రావణుడు రాక్షసులు నాశనం అయిపోతారు, రాముల వారి జయం జరుగుతుంది అని చెప్పింది. అబ్బా సీతమ్మ వింటున్నది, ఆహా కొంత శుభ సమాచారం వస్తున్నది అనుకుంటున్నారు అని ఈ రాక్షసులందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు అమ్మో తెలిసి చెప్తున్నారు, ఇది నిజమవుతుందా, రావణాసుడు ఓడిపోతాడా, రాముల వారి జయం జరుగుతుందా అని వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, త్రిజట నీ కళ ఏమి చేశాదు, ఈ రాత్రి కళ వచ్చిందన్నావు కదా, ఆ వివరాలన్నీ చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు ఆ త్రిజట ఆ ఉషకాలంలో వచ్చిన స్వప్నం నిజమవుతుంది అంటారు. ఆ రకంగా చెప్పింది. ఈ ఒక ఏనుగు దంతాలతో నిర్మించినటువంటి హంసలు 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక దివ్యమైన పల్లకి ఆకాశంలో వెళ్తున్నది. అలా నేను చూశాను కానీ అందులో లక్ష్మణ స్వామి రాములు వారు కూర్చున్నారు అని ఆ రకంగా కిందట ఆ స్వప్న వృత్తాంతం అంతా కూడా చెప్పింది. మనకి సమయం అవుతోంది. ఈ రకంగా చెప్పింది. వీళ్ళు రావణాసురుడు వీళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతున్నారని చెప్పింది. అక్కడ ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజం అదురుతున్నది అని చెప్పింది. ఎదురుతున్నది. అప్పుడు సీతమ్మకి ఎడమ భుజం అదరడం కూడా శుభ సూచనము. అంటే మనకి శకున శాస్త్రము ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నాయని అనుకున్నాం. అక్కడ సుగ్రీవుడికి రాముల వారికి మైత్రి అయినప్పుడు కూడా ఎడమ కండు అదిరింది అంటున్నాం. సీతమ్మకి రావణాసుడికి వాలికి ముగ్గురికి అదిరింది అనుకున్నాం. అప్పుడు ఈ సీతమ్మ వారు కూడా ఒక ధైర్యం వచ్చింది ఆవిడికి. ఈవిడికి ప్రణిపాత ప్రసన్న ఈ మైథిలి జనకాత్మజ అని చెప్పింది. ఒక్కసారి ప్రణిపాతం చేయండి, ఈ జనకుడు కూతురైనటువంటి సీతమ్మ వారికి నమస్కారం చేయండి, నమస్కారం చేస్తే ప్రసన్నురాలు అవుతుంది అని. మన యుద్ధకాండలో రేపు వస్తుంది. రాములు వారు చెప్తారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చేస్తే అభయం సర్వభూతి దదామేత దుర్మవాణి, నీ వాణ్ణి అంటే చాలు నేను అభయమిస్తాను అన్నారు. పెద్దలు ఏం చెప్పారంటే రాముల వారి విషయంలో నోరు తెరిచి రామా నేను నీ వాణ్ణి, హం రామ్జీ కేహే రామ్జీ హమారే అంటాం కదా, హం రామ్జీ కేహే అంటే చాలు అనేసి. కానీ సీతమ్మ అది కూడా అనక్కర్లేదుగా, నమస్కారం పెట్టేస్తే చాలుట. అదే చెప్తున్నది ఇవిడ, నమస్కారం పెట్టండి అని. ఇది రేపు తెలుస్తుంది మీకు. ఇది ఎలా కాపాడింది రాక్షసవంతులను అనేది మీకు యుద్ధకాండలో తెలుస్తుంది ఎల్లుండి రోజున అని చెప్పింది. చెప్పి ఈవిడ రాముల వారితో కలిసి ఆయన విమానంలో వెళ్తున్నది, అది ఆవిడ శుభసూచనము అని చెప్పింది. ఇన్ని శుభలక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈవిడికి దివ్యమైనటువంటి సుఖాలు కలగబోతున్నాయి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ దుఃఖాలన్నీ కూడా ఒక ఛాయ, ఒక నీడ ఎంతసేపు ఉంటుంది, నీడలాగే ఇలా వచ్చి వెళ్ళిపోతాయి సుమా. కాబట్టి మీరేమి ఆవిడ ఇబ్బంది పెట్టకండి. ఓ మబ్బులు వచ్చి ఎలా వెళ్ళిపోతాయి, మబ్బు వస్తుంది, మబ్బు వెళ్ళిపోతుంది, సూర్యభగవానుడు వచ్చేస్తాడు ఆకాశంలో. ఆ రకంగా ఈవిడ కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ రావణాసురుడు వినాశం తప్పదు, రాముల వారి విజయం తప్పదు అని చెప్పింది. పెద్దగా ఈ సీతమ్మతో మాట్లాడాలి, ఇక్కడికి వచ్చేవి కాబట్టి సీతమ్మతో మాట్లాడాలి. ఆవిడ రాముల వారి సందేశం ఆవిడకి అందజేయాలి, ఆవిడ సందేశం రాముల వారికి అందజేయాలి అని అనుకున్నారు. అనుకున్న తర్వాత అప్పుడు ఏ భాషలో మాట్లాడాలి, ఎలా, నేను అనుకున్నాను కదా ఆంజనేయ స్వామి వారు వాక్చాతుర్యం ఉన్నటువంటి వారు ఎలా మాట్లాడాలి, ఏ స్వరంలో మాట్లాడాలి, అటువంటి విషయాలన్నీ వారు తెలుసును. కాబట్టి వారు ఏ స్థాయిలో మాట్లాడితే సీతమ్మ మాత్రమే వినగలదో అలా మాట్లాడుతున్నారు. ఏ భాషలో మాట్లాడాలనుకున్నారు, సీతమ్మ వారి మాతృభాషలో మాట్లాడారు అని రాశారు. ఆ రకంగా వారు సీతమ్మని వినబడే రకంగా రామకథని వర్ణించారు. అక్కడ ఇట్లా రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశాః అని ఆ రకంగా రామకథనంతని కూడా సంక్షిప్తంగా వివరించారు. అప్పుడు సీతమ్మ వారు ఆలోచిస్తున్నది, ఇక్కడ రామకథ ఎలా వినిపిస్తున్నది అనుకున్నారు. అనుకొని ఈ వానర రూపాన్ని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది ఆవిడకి. చాలా భయంకరంగా ఉన్నది అనుకున్నట్ట. అనుకొని నేను కళలో చూస్తున్నానేమో అనుకున్నట్టు ఆవిడ. కళలో కోతికి వానరం కనిపిస్తే అశుభం జరుగుతుంది అంటారు కదా అని మళ్ళీ అనుకున్నారట. ఇంట్లో ఆవిడ ఆలోచన అంటాడు, శాస్త్ర పరిజ్ఞానం అంతాను ఉన్నది ఆవిడ. అప్పుడు సీతాదేవి కూడా తన వృత్తాంతం అంతా ఆంజనేయ స్వామి వారికి చెప్పారు అని చెప్పారు. తామగ్రీ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ శిరస్సంజలి మాతాయ సీతా మధురయాజిరా అని ఆవిడ తన వృత్తాంతం అంతా కూడా, అంటే కైకేయి వరం అడగడము, వారు వనానికి రావడము, ఆ వృత్తాంతం అంతా చెప్పారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఈ రాముల వారి గుణాలన్నీ వర్ణించమని చెప్పారు. సీతమ్మ వారు, నాయన రాముల వారి గుణాలన్నీ చెప్పబోయా అని చెప్తే
అహం రామస్య సందేశాకు దేవీ స్తోత్రమానత అని చెప్పారు రాముల వారి దూతనమ్మా నేను, ఆ రాముల వారి సందేశం నీకు తీసుకొచ్చాను అని చెప్పారు. రాముల వారు క్షేమంగా ఉన్నారు, నీ క్షేమం అడిగారు అని చెప్పారు. చెప్పిన తర్వాత సీతమ్మ అడిగితే చెప్తారు వారు, నిత్యం జానపరాయణ నిత్యం చోటపరాయణ అని చెప్పారు. ఎప్పుడూ జానంలో ఉంటారమ్మా, ఎప్పుడూ శోకంలో ఉంటారు. ఓ పండును చూసినా, ఫలాన్ని చూసినా, వృక్షాన్ని చూసినా, లతని చూసినా, పువ్వుని చూసినా సీత నిన్నే గుర్తు చేసుకుంటారమ్మా అని చెప్పారు. ఏవో కీటకాలు అవి వాళ్ళని ఆకురే అవి కూడా పట్టించుకోవడం లేదమ్మా అని. అప్పుడు అంటుంది సీతమ్మ, అమృతం విశిష్టం దృష్టం, అమృతాన్ని విషయాన్ని కల్పించినట్టుగా ఉందయ్యా, నువ్వు రాముల వారు బాగున్నారన్నావు, మళ్ళీ ఎప్పుడు ధ్యానంలో ఉన్నారు, స్వప్నంలో ఉన్నారు అంటావు, ఏమిటో నాకు ఆనందించాలో బాధపడాలో తెలియటం లేదయ్యా అన్నారు. అప్పుడు అది చాలా తెలివైంది సీతమ్మ వారు. అసలు ఇది రావణాసుడే ఇలా వచ్చాడా, నిజంగా రాముల వారు పంపించారా తెలియదు. ఆయన ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్తుంటారు, ఈయన దగ్గరికి వెళ్తుండిపోతే ఆవిడ భయం అనుమానం ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు అంటుంది, నువ్వు రామదూతమే అయితే భద్రంతే అని చెప్పారు సీతమ్మ వారు. అప్పుడు ఆవిడ అడిగేదంటే, నాయన అసలు ఈ వానరుడికి నరుడికి ఎలాగా సంగమం కలిగిందయ్యా అని అడిగారు. అంటే చాలా తెలివైన ప్రశ్నలు అడుగుతారు ఆవిడ. తర్వాత అసలు యాని రామస్వలింగాని లక్ష్మణ శివానరా, ఆ రాముల వారి లక్షణాలు చెప్పు, నువ్వు రాముల వారి గోత్రం అంటున్నావు కదా అని చెప్పారు. అప్పుడు రామ కమలపత్రాక్ష సర్వసత్త మనోహర రూపదాకిన్య సంపన్న ప్రసూతో జనకాత్మజే రక్షిత జీవలోకస్య స్వజనస్య అవిరక్షిత రక్షిత స్వసవృత్తస్య ధర్మస్య త్వరంతపః అని చాతుర్వర్ణస్య రక్షిత అన్నారు. తన వాళ్ళందరినీ రక్షిస్తారు రాముల వారు, తన ధర్మాన్ని రక్షిస్తారు రాముల వారు అని. కమల పత్రాల వంటి కన్నులు ఉన్నవారమ్మా రాముల వారు అని. పుట్టుకలోనే అతనికి చట్టమైనటువంటి దేశౌందర్యం ఉన్నది, గుణ సంపద ఉన్నదమ్మా అని చెప్పారు. సర్వ ప్రాణులు కూడా ఆయన రక్షణిస్తారమ్మా అన్నారు. విశేషంగా ఎవరైతే తనని ఆశ్రయిస్తారో, తనని శరణు కోరుతారో వారిని కూడా వారు రక్షిస్తారమ్మా అని చెప్పారు. ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తన విషయంలో ఆయన జాగృతి ఉన్నటువంటి వారమ్మా అన్నారు. ధర్మ రక్షకుడమ్మా అని చెప్పారు. ఈ రకంగా 4 వర్ణాలని రక్షిస్తారు అంటే అదే రామరాజ్యంలో ఉన్నటువంటి వైభోగం. అందరూ సమానమే. అటువంటి రాముల వారి గురించి రాజవిద్యా వినీతశ్చ అని, యజుర్వేద వినీతశ్చ అని, యజుర్వేదం పూర్తిగా తెలుసుకున్నటువంటి వారు పారంగతులు, ధనుర్వేదం నేర్చుకున్నటువంటి వారు అని. ఇక రాముల వారి సాముద్రిక శాస్త్రం అన్నమాట అదంతా కూడా. రాముల వారి అవయవ సౌష్ఠవం ఎలా ఉన్నది, శరీర సౌష్ఠవం ఎలా ఉన్నది అని వారు చెప్తారు. అన్ని మూడు ఉన్నవన్నీ చెప్తారు, తర్వాత 4 ఉన్నవన్నీ చెప్తారు. అంటే సంకేతం అన్నమాట, కోడ్ లాంగ్వేజ్ అంటాం కదా, అలా చెప్పారు. ఈ 3 ఇలా ఉంటాయి, ఈ 4 ఇలా ఉన్నాయి, ఈ 10 ఇలా ఉన్నాయి అని చెప్పారు. అది ఆంజనేయ స్వామికి సీతమ్మ ఇద్దరికే తెలుసు, వీళ్ళ వాళ్ళు ఎవరికి అర్థమన్నమాట అని. ఈ రకంగా మొత్తము రాముల వారి గురించి వర్ణించారు, లక్ష్మణ స్వామి వారి గురించి వర్ణించారు. ఇదంతా విన్న తర్వాత అప్పుడు రాముల వారు ఇచ్చినటువంటి ముద్రిక అంగుళీకం ఉంది కదా, దాన్ని సమర్పణ చేశారు సీతమ్మ వారికి. అప్పుడు సీతమ్మ వారు చాలా ఆనందించారు. ఆనందించిన తర్వాత రామచంద్రుడు వెంటనే తీసుకురావాల్సింది అని పోలింది సీతమ్మ వారు. చెప్పి వెంటనే అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఏమన్నారంటే, హవ్యవాహనుడు హవ్యాన్ని ఎలా దేవతలు చేరదీస్తాడో ఆ రకంగా అన్నింటి కూడా నేను రాముల వారి దగ్గర తీసుకెళ్ళిపోతానమ్మా అన్నారు. అంటే పవిత్రంగా మనం హోమం చేస్తాం, హోమం చేస్తే రామ రుద్రాయ స్వాహ అంటాం, అంటే ఇది రుద్రుడు చంద్రుడాట అనేసి. అప్పుడు హవ్యవాహనుడు ఆయన పట్టుకెళ్ళి ఆ రుద్రుడికి దాన్ని అందజేస్తాడు. కాబట్టి ఆ రకంగా నేను రాముల వారి దగ్గర తీసుకెళ్తాను అని చెప్పారు ఆంజనేయ స్వామి గారు. చెప్తే ఆవిడ అన్నారు, నువ్వు చంద్ర రూపంలో ఉన్నావు కదా, నువ్వు ఎలా తీసుకెళ్తావయ్యా అన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు తన విరాట్ రూపం చూపించారు అంటారు. తర్వాత మరొకన్నారు సీతమ్మ వారు, అయినా నువ్వు నన్ను తీసుకెళ్తూ ఉంటే వానరులందరూ, ఈ రాక్షసులందరూ వస్తారు, యుద్ధం జరగచ్చు, యుద్ధంలో ఏమవుతుందో మనం చెప్పలేము. అది కాక రావణాసురుడు రాముల వారు లేని సమయంలో ఒక దొంగతనంగా తీసుకొచ్చాడు వాడు. నేను ఆ రకంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా, రాముల వారు రావాలి, వీడిని సంహరించాలి, నన్ను తీసుకువెళ్ళాలయ్యా అని చెప్పారు. అంతేకాక పరపురుషుడి స్పర్శ నాకు కలగకూడదయ్యా అన్నారు. అని మళ్ళీ ఎవరో అడుగుతారు, ఇవాళ మన వాళ్ళు అడుగుతారు, ఏమండి సీతమ్మ అందలేదా, మరి రావణాసుడు సంగతి ఏమిటి, ఎన్టీ రామారావు రావణాసుడు తీసుకెళ్ళడం చూసాం కదా సినిమాల్లోని అని అంటారు. మీరు కలియుగంలో అడుగుతారని అని చెప్పింది. అప్పుడు నేను అసక్తురాలయ్యా, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను. అప్పుడు వాడు బలవంతంగా తీసుకువెళ్ళాడు, నేనేమీ చేయలేని పరిస్థితి, దేని పరిస్థితిలో ఉన్నాను, వివసరాలనయ్యా నేను అని చెప్పారు. అప్పుడు సీతమ్మ కూడా రాముల వారికి తెలియజేయడం కోసం అనేసి ఇక్కడ కాకాసుర వృత్తాంతం అని ఆ వృత్తాంతం చెప్పింది.
తర్వాత చూడమని ప్రదానం చేసింది. అంటే కాకాసుడు అంటే జయంతుడు కొడుకు వీడు కాకి రూపంలో చిత్రకూటంలో మనకు చూపిస్తారు. ఇక్కడే సీతమ్మ రాములు వారు ఉండగా ఆ కాకాసుడు వచ్చాడు అని చూపిస్తారు. ఆ కాకాసుడు వచ్చి అమ్మవారికి చిన్న గాయం చేశాడు. ఆ రక్తం కొంచెం తగిలింది రాములు వారికి, పడుతున్నారు. వెళ్ళేచారు, ఏమిటని చూశారు. వెంటనే ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రం చేసి వదిలేశారు. వాడు ముల్లోకాలు తిరిగినా ఎవరు కూడా మేమేం చేయలేమని ఇచ్చారు. అప్పుడు మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చాడు. రాముల వారే సన్నిచ్చాడు. వాడికి ఒక కళ్ళు పోయింది అని చెప్పి ఆ వృత్తాంతం అంతా చెప్పింది. చెప్పిన తర్వాత రాముల వారికి ఆ సందేశం ఇవ్వవలసింది అని చెప్పారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఓదార్చారు ఆవిడ్ని. ఓదార్చి ఆవిడకున్నటువంటి సందేహాన్ని కూడా స్వామివారు తీర్చారు. తీర్చిన తర్వాత అప్పుడు ఆవిడ సీతమ్మ వారు, ఇందాక మనం అనుకున్నాం ఆంజనేయ స్వామి వారు అహంకార త్యాగానికి ప్రతీక. మనం ఆదరణ ముఖ్యంగా యువకులందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి. వివేకానంద అంటాడు మాట, ఆంజనేయ స్వామి వారే ఆదర్శంగా ఉండాలి యువకులకి అని ఆయన చెప్పారు. వివేకానంద చెప్పిన మాటది. హనుమాన్ షుడ్ బి ది రోల్ మోడల్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఫర్ ఆల్ ద యూత్ అన్నాడు వివేకానంద. అటువంటి ఆంజనేయ స్వామి వారిని ఏమి అడిగింది సీతమ్మ వారు, అవునయ్యా నువ్వు వచ్చేవి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అని. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అద్భుతమైన మాట అంటారు, మద్విశిష్టాచ తుల్యాచ సంతి మనోకు సహా. అమ్మా మా సుగ్రీవుడి శాలలో నాతో సమానమైన వాడు, నాకంటే గొప్పవాడే కానీ నాకంటే తక్కువవాడు ఎవరు లేడమ్మా అని. వాస్తవం చెప్పాలంటే ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి మించిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఈయన రుద్రుడు ఈయన. అయినప్పటికీ అవునమ్మా ఎవరు మరి అలాంటి లేరే, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళే అంటే ఆవిడ దీలా పడిపోతుంది. ఆవిడకి ధైర్యం చెప్పాలి. నేను అనుకున్నట్టుగా మోటివేషన్, కౌన్సిలింగ్ ఇవన్నీ మనకి రామాయణంలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారిని మించినటువంటి కౌన్సిలర్ వేరంట. ఇవాళ లక్షలు సంపాదిస్తారు మోటివేషన్ స్కిల్స్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్స్ అని ఆంజనేయ స్వామి వారి నుంచి నేర్చుకోవాలి. మీరు ఏం చెప్పారు, అమ్మా అందరూ చాలా గొప్పవాళ్ళేనమ్మా, ఏం పర్వాలేదు అని చెప్పారు. అని అమ్మా అది కాకుండా ఇది చాలా చిన్న పని, ఇది చాలా చిన్న పని. ఇటువంటి పనికి ఎవరిని పంపిస్తారమ్మా? అందరికంటే తక్కువవాడు ఎవడో వాడిని పంపిస్తారు. కాబట్టి నన్ను పంపించారమ్మా, అందరూ మానేయాలమ్మా అని చెప్పారు. నాలాంటి వాడైతే అవునమ్మా నిజమే, నన్ను తప్పిస్తే ఈవెన్ రాముల వారు కూడా రాలేరమ్మా ఇక్కడికి. ఎలా మనకు నిజమే, నేను ఒక్కడనే చేయగలను ఈ పనులని అంటాం. అంటే మన అహంకారం, ఈగోయిస్టిక్ మెంటాలిటీ, పర్సనాలిటీ అంటాం. అది మనం ఆంజనేయ స్వామి వారి అహంకారం లేదండి. రామదూతలనే చెప్పారు ఆయన. బాగా అంటే ఆత్మస్థైర్యం కలగాలి ఆవిడకి, ధైర్యం కలగాలి, ఒక ఆత్మవిశ్వాసం ఆవిడలో పెంపొందాలి. రాముల వారు వస్తారు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం, పాజిటివ్ థింకింగ్ అంటాం. అది ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అదంతా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అనుకున్నారు. ఇక్కడ మనకి ఒక సూత్రం ఉంది రామాయణంలో, సుందరకాండలో, కార్యే కర్మని నిర్దిష్టే యో భోజ్యం సాధయేతు పూర్వకార్య విరోధేన సకార్యం కర్తుమర్హతి అని. అంటే మనం చాలా చులకనగా చెప్తుంటాం, చూసి రమ్మంటే కాల్చి వచ్చారనేసి. చాలా తప్పది నా అభిప్రాయం. నువ్వు సీతమ్మ జాడ తెలుసుకోవయ్యా అన్నారు రాముల వారు, అంతే. ఇంకేమీ ఇంకా ముందు చెప్పలేదు, వెనక చెప్పలేదు. ఈయన కేవలం చూసి రమ్మంటే కాల్చి రావడం కాదు, ఆయన ఎన్నో చేశారు పనులు. అవి ఏమిటనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ సూత్రం ఏమిటంటే మనకి ప్రధానంగా ఒక పని అప్పచెప్తారు. ఆ పనికి ఇబ్బంది కలగకుండా, ఆ పని నష్టం జరగకుండా ఇతర పనులు కూడా చేయొచ్చు. ఇది ఆధునికంగా ఉన్నదాంతో ఏంటంటే ప్రైమరీ టాస్క్, సెకండరీ టాస్క్ అని చెప్తాం. మేనేజ్మెంట్లో పెద్ద కాన్సెప్ట్. అక్కడ ఏం చేయాలంటే వాడికి అప్పచెప్పిన పని ముందు చేయాలి, వాడు అప్పచెప్పి మిగిలిన పనులు చేయాలి. ఈ మొదటి పని ఎగ్గొట్టేసి రెండో పని చేయడం కాదు. ఉదాహరణకి మనం చెప్పుకుంటే అనిలా భావించినట్టు, కానీ నా అభిప్రాయం ముందు సంధ్యావందనం చేయాలి. త్రికాల సంధ్యావందనం చేయరు. రుద్రం చెప్పేస్తారు, నమ్మకం చెప్పేస్తారు, మంత్రపుష్పం చెప్పేస్తారు, పురుషూక్తం చెప్పేస్తారు, శ్రీసూక్తం చెప్పేస్తారు, అన్నీ చెప్తారు. సంధ్యావందనం మాత్రం చేయాలి. సంధ్యావందనం చేయకుండా అవేవి పనికిరావని అన్ని పురాణాలు చెప్పాయి. సంధ్యావందనం ఎటువంటిదంటే ఇంటర్మీడియట్ అన్నమాట. ఇంటర్మీడియట్ పాస్ అయితేనే ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, ఏ ర్యాంక్ వచ్చినా నీ సీట్ వస్తుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నీకు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి సంధ్యావందనం మానేసి రుద్రాభిషేకాలు చేసాము, బిల్వార్చనలు చేసాము, అహోరాత్రులు చేసాము, అవి పనికిరావు అని శాస్త్రాలు చెప్తున్నాయి.
ఇక్కడ ఈ సూత్రాన్ని కూడా పాటించారు ఆంజనేయ స్వామి వారు. పాటించి సీతమ్మని చూడటమైంది, సీతమ్మకి రాముల వారి సందేశం ఇవ్వడమైంది, ఆమె సందేశం రాముల వారికి తీసుకోవడమైంది. ఆనవాళ్ళు ఇచ్చారు, ఆవిడ చూడమని తీసుకున్నారు, కాకాసుల వృత్తాంతం చెప్పింది సీతమ్మ వారు. ఇవన్నీ సమాచారం సేకరించారు. ఇప్పుడు కొంచెం చెయ్యాలి చూడాలి అంటున్నారు అని ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశారు, మొదలుపెట్టారు. మొదలు పెడితే రావణాసురుడు ఈ రాక్షస స్త్రీలందరూ పరిగెత్తి వెళ్ళారు. రావణాసురుడు 80,000 మంది రాక్షసులను పంపించాడు. వాళ్ళందరినీ ఆంజనేయ స్వామి వారు వేసారు. వేసిన తర్వాత ఇక్కడ జయఘోష్ చేశారు ఆయన. ఇవి చాలా మహిమోపేతమైనటువంటి శ్లోకాలు ఇవి. జయచ్చతి బలో రామో లక్ష్మణ మహాబల రాజా జయత సుగ్రీవో రాఘవేనా విపాదిత దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణధర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేతు శిలాభస్తు ప్రాదతః పాదపైష్టసాహసః అర్థయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సముద్ధార్థో గమిష్యామి ఇషతాం సర్వరక్షసామని జయఘోష్ చేశారు. అక్కడ రాముల వారి గురించి చెప్పారు. దాసోహం కోసలేంద్రస్య, నేను కోసలేంద్రుడు, రాముల వారి దాసుని అని చెప్పుకున్నారు అక్కడ ఆయన. మనం చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను పెద్ద ఆఫీసర్ అండి, నేను అసిస్టెంట్ కాదండి అంటాడు వాడు. అహంకారం అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి వారు చెప్పారు. అంటే రాముల వారి జయము, లక్ష్మణ స్వామిని జయం కలుగుతుంది. రాముల వారికి విధేయుడిగా ఉన్నాడు కిష్కింధని పాలిస్తున్న సుగ్రీవుడు. అంటే మనకు కూడా జయం ఎప్పుడు కలుగుతుంది? మనం రాముల వారికి విధేయులుగా ఉండాలి. ఆయన నడుస్తారు మాతా రాము మద్పితా రామచంద్ర అని ఆయన్ని భావించుకోవాలి. ఇదంతా రామకార్యం నేను చేస్తున్నాను. ఇందాక ఆంజనేయ స్వామి వారు చెప్పినట్టుగా రాముడి యొక్క చేతిలో పనిముట్టుంది నేను, రాముడి చేతిలో సాధనాన్ని నేను అనే భావంతో మనం చేస్తామనుకుంటే విజయం కలిగి తీరుతుందని ఆంజనేయ స్వామి వారు చెప్పిన మాటది. చెప్పిన తర్వాత ఈ నేను రాముల వారి దాసుని అని చెప్పారు. వాయుపుత్రుడిని, నా పేరు హనుమంతుడు అని చెప్పారు. శత్రు సైన్యాన్ని ఉదముట్టిస్తాను అని చెప్పారు. 1000 మంది రావణాసురులు వచ్చినా సరే నన్ను ఎదిరించి నిలబడలేరు అన్నారు. వాస్తవం అది. తర్వాత ఆయన యుద్ధం అంటే ఇక్కడెక్కడా కూడా 2 విషయాలు. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి అనే పేరు లేదు. హనుమ, మారుతాత్మజ, పవనాత్మజ ఈ పేర్లే మనకు వస్తుంటాయి ఎక్కువ. తర్వాత ఆయన గద ఉపయోగించినట్టు ఎక్కడా లేదు మనకి. ఆయనే చెప్తున్నారు శిలలతో యుద్ధం చేస్తానన్నారు, వృక్షాలతో చేస్తానన్నారు, వాటితోటే మొత్తం లంకలో ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తాను అని చెప్తున్నారు. రాక్షసులందరూ కూడా ఏమీ చేయలేకుండా ఉంటారు, చూస్తూ ఉంటారు అని చెప్పారు. నేను వచ్చిన పని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళిపోతాను అని చెప్పి అభివాజ్యత మైథిలీయమన్నారు. అభివాజ్య అంటే సీతమ్మ దండం పెట్టుకుని వెళ్ళిపోతాను అని అన్నారు. అప్పుడు ఈ వీళ్ళందరూ కూడా గడగడ వణికిపోతున్నారు. రాక్షసులందరూ కూడా ఈ రకంగా వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు ఈయన. అప్పుడు ఈ జంబుమాలి వచ్చాడు, జంబుమాలిని కూడా సంహరించారు. ఆ తర్వాత మంత్రిపుత్రులు వచ్చారు 7, వాళ్ళని సంహరించారు. సేనాపతులు వచ్చారు, వారిని సంహరించారు. అక్షకుమారుడు వచ్చాడు, పాపం వాడి మీద జాలి చూపించారు ఆంజనేయ స్వామి వారు. పాపం చిన్న కుర్రవాడు వచ్చాడు కదా అని. తర్వాత మరి జాలి కూడదని వాడిని కూడా పంపించేశారు యమపురికి. ఆ తర్వాత ఇంద్రజిత్ వచ్చాడు. ఇంద్రజిత్ యుద్ధం చేశాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. మనం నేను చెప్పుకున్నాం బ్రహ్మగారు వరం ఇచ్చారు బ్రహ్మాస్త్రం కూడా ఏమి చెయ్యదా అని. కానీ శాస్త్రం తెలిసిన వారు ఆంజనేయ స్వామి వారు, ధర్మం తెలిసిన వారు, మర్యాద తెలిసినటువంటి వారు, అహంభావం లేనివారు, అహంకారం లేనివారు బ్రహ్మాస్త్రం నాడేం చేయదురా అనలేదు. బ్రహ్మయాన్ని తలుచుకున్నారు, దానికి లొంగిపోయారు నమస్కరించి. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని బంధింపబడ్డారు. వెంటనే రాక్షసులు ఏం చేశారంటే మళ్ళీ మామూలువన్నీ కట్టారు, తాళ్ళు అన్నీ కట్టారు. అంటే 2 పని చేయవు. బ్రహ్మాస్త్రం అప్పుడు ఇంటి పని చేయదు, దాని మీద మరో మంత్రం చేస్తే. ఏదేమైనా ఆయన ఏమనుకున్నారంటే ఇప్పుడు బంధింపబడాలి, రావణాసుడు సభలోకి వెళ్ళాలి, రావణాసుడితో మాట్లాడాలి, రాముల వారి సందేశం వాడికి ఇవ్వాలి అనుకున్నారు. వెళ్ళారు సభకి వెళ్ళిన తర్వాత రావణాసుడిని చూశారు. ఒకసారి ఆశ్చర్యపోయారు ఆయన. అబ్బా ఏం చేసేస్తూ ఉన్నాడు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈ ప్రహస్తుడి చేత మాట్లాడించాడు రావణాసుడు. ఈ లంకలో ఎందుకు వచ్చావు ఏమిటి అని అడిగారు. అప్పుడు స్వామివారు చెప్పారు, నేను రాముల వారి దూతని ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. రావణాసుడికి హితోపదేశం చేశారు ఆయన. హితోపదేశం చేసిన తర్వాత అప్పుడు రావణాసుడు ఏమన్నాడంటే ఇతన్ని సంహరించండి అన్నాడు. అప్పుడు విభీషణుడు ధర్మాత్ముడు. మనం ఎప్పుడూ ధర్మపక్షమే భరించాలి. నిన్న కూడా మనం అనుకున్నాం, జటాయు విషయంలో చెప్తున్నాం. జటాయువు ధర్మపక్షం వహించాడు, అందుకే దశరథుడు కూడా పొందని యోగాన్ని పొందాడు. సంపాతి ధర్మపక్షం వహించాడు, రామకార్యంలో తాను తన పాత్ర పోషించాడు. పోయిన రెక్కలు వచ్చేసాయి, ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు విభీషణుడు నిలబడ్డాడు. అన్నా తప్పు,
దూతగా వచ్చిన వాడిని సంహరించకూడదు, ఇంకేదైనా శిక్ష వెయ్యి, అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాడు అని చెప్పాడు. చెప్తే మొత్తం మీద విన్నాడు రావణుడు. విన్న తర్వాత ఈ హనుమంతుడు గారి ఆంజనేయ స్వామి గారి తోటని నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు తిప్పారు, ఆ తోటని నిప్పు పెట్టి తిప్పుతున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నట్ట, రాత్రి ఇంకా సరిగ్గా చూడలేదు అంటారు, ఇప్పుడు పగలు సూర్యవాడి వాడు ఉన్నాడు, శుభ్రంగా అంతా చూస్తానన్నారు. మొత్తం లంక అంతా చూశారండి. ఆయన చూశారని ఎలా చెప్తారు? చూసిన వల్ల ఏం ప్రయోజనం అంటే రేపు తెలుస్తుంది, ఉత్తరాండలో తెలుస్తుంది. అది చూశారు, లంక అంతా చూశారు. చూసిన తర్వాత లంకా దహనం చేశారు, లంక అంతా దహించేశారు. ఆయన చూసిన తర్వాత ఈ రాక్షసులు గోల పెడుతున్నారు. ఒక్క వానరుడు వచ్చాడు, ఆ వానరుడే ఇంత చేస్తున్నాడు, రేపు రాములు వారి మొత్తం వానరులతో వస్తే ఏమవుతుందో అని అనుకున్నారు. అప్పుడు సీతమ్మ వారికి వెళ్ళి చెప్పారు, అమ్మా ఈ రకంగా నీతో వానరుడు వచ్చి మాట్లాడాడు కదా, ఆ వానరుడి పని తోటకి నిప్పు పెట్టారమ్మా అని చెప్పారు. అప్పుడు సీతమ్మ వారు ప్రార్థన చేశారు. అంటే సీతమ్మ వారు తపశ్శక్తి సంపన్నురాలు, ఆవిడ ఏమైనా చేయగలరు. కానీ హనుమంతుల వారికి ఇలాగా ఆ తోటని నిప్పు పెట్టారు అనగానే చాలా బాధపడ్డారు సీతమ్మ అనుకొని అప్పుడు అగ్నిదేవుడిని ప్రార్థించింది సీతమ్మ వారు. ప్రార్థించి ఈ ఆంజనేయ స్వామి వారి తోటకి నిప్పు పెట్టారు కాబట్టి చల్లగా ఉండాలి, సీతోభవ హనుమత అని, నేను పతివ్రతనైతే సీతోభవ హనుమత అని ఆ రకంగా ఆవిడ ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత తోటకి నిప్పు పెట్టినప్పుడు కూడా చల్లగా ఉంది ఆంజనేయ స్వామి వారికి. ఇదంతా కూడా రాముల వారి ప్రభావం, రామ ప్రభావాదాశ్చర్యం అనుకున్నారు ఆంజనేయ స్వామి వారు. ఆ రామ ప్రభావం వల్ల మా అగ్నిదేవుడికి మా నాన్నగారికి ఉన్న సత్యత వల్ల అగ్ని కూడా చల్లగా ఉన్నాడు అని అనుకున్నారు. ఇదే చమత్కారంగా చెప్తారు హిందీలో. ఆంజనేయ స్వామిని ఎవరో అడిగారట, ఏం స్వామి లంకా దహించారనేసి. అంటే ఆప్నే లంకాదహన్ కియా అన్నారట. అంటే మైనే కహా లంకాదహన్ కియా అన్నారట. నేను ఎక్కడ చేశాను అన్నారట. మరి ఫిర్ కౌన్ కియా కిస్నే కియా అన్నారట. అంటే లంకాదహన్ కియా రావణ్ కా పాప్, సీతాజీ కా సాప్ ఔర్ మేరా బాప్ అన్నారట. అంటే రావణుడు చేసిన పాపము, సీతమ్మ ఇచ్చిన శాపము మా నాన్నగారు వాయుదేవుడు కూడా కలిశాడు, ఆయన శక్తి కలిసింది. వాయువు కలిస్తే గాలి వీస్తే ఇంకేమిటి, ఇంకా అంచేత వాళ్ళు చేసే నేనేమి చేయలేదు అన్నట్ట ఆంజనేయ స్వామి వారు. సీతమ్మ వారు చెప్పారు, మొత్తం లంక అంతా కూడా నాశనం అయిపోతుంది, నేను ఎలా ఇప్పుడు బాధపడుతున్నానో డుహే ప్రతి ఇంట్లోనే ఇలాగే మీరందరూ విలిపిస్తారు మీ వనితలు అని చెప్పారు సీతమ్మ వారు. ఆంజనేయ స్వామి వారు కూడా చెప్పారు, రావణ కాళరాత్రిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావురా, నువ్వు వినాశనం అయిపోతావురా అని చెప్పారు. అంతేకాదు రాముల వారు సంహరించాలనుకుంటే బ్రహ్మగారు కానీ రుద్రుడు కానీ ఎవ్వరూ కన్నెని కాపాడలేరు సుమా అని చెప్పారు. 3 నేత్రాలున్న త్రినేత్రుడు కూడా నువ్వు రక్షించలేడు సుమా రావణ అని చెప్పారు. అంటే ఏమిటి, ఈయన విష్ణువే. విష్ణువు చెప్పలేదు అక్కడ, బ్రహ్మగారు రక్షించలేరు, శివుడు రక్షించలేరు. మరి విష్ణు ఎందుకు చెప్పలేదంటే వచ్చినవాడు విష్ణువే, రాముడు వారే. ఆ విషయం సూచనప్రాయంగా తెలియజేశారు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి వారు అప్పుడు అనుకున్నారు, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, కోపానికి వశమైపోయి సర్వ వినాశనం చేయిస్తాను నేను కదా, లంకంతా దహించేశాను, సీతమ్మ వారి సంగతి ఏమిటి అనుకున్నారు. ఇక్కడ ముందు జరిగింది ఏంటంటే విభీషణుడి గృహం మాత్రం వదిలిపెట్టేశారు. అన్ని ఇళ్ళకి నింపి పెట్టారు, విభీషణుడి గృహం మాత్రం వదిలిపెట్టారు. అంటే నువ్వు ధర్మానికి వాసలుగా నిలిస్తే, నువ్వు ధర్మం వైపు నిలబడితే, చూడండి అక్కడ విభీషణుడు ఒక్కడే ధర్మాన్ని నిలబడ్డాడు. రావణ సభలో ఇంకెవరూ నిలబడలేదు. నేను ఒక్కడే అండి, నేనేం చేస్తానండి, నందుతో నారాయణ కులంతో గోవింద ఆ పిచ్చి మాట్లాడకూడదు. నేను ధర్మానికి నిలబడతాను, మన సనాతన ధర్మానికి హాని కలిగితే నేను ఎదిరిస్తాను అని నిలబడాలి. నిలబడితే రాముల వారే చూసుకుంటారు, రక్షణ బాధ్యత ఆయనదే. ధర్మో రక్షిత. విభీషణుడి గృహం మాత్రం విడిచిపెట్టారు. అప్పుడు సిద్ధులు చారణ వాళ్ళని అనుకుంటారు, ఏం ఆశ్చర్యం, ఇంత లంకా దహించిపోయినా సీతమ్మ క్షేమంగా ఉన్నది అని. అప్పుడు ఆయన చెప్తారు, కోపంతో ఏ పని చేయకూడదు, కోపంతో చేస్తే అటువంటి వాడు ఎంతటి దేనికైనా తెగిస్తాడు అని చెప్పారు. అప్పుడు సీతమ్మని మళ్ళీ కలిశారు. కలిసిన తర్వాత సీతమ్మకి వస్తానమ్మా అని చెప్పారు. సముద్రలంజనం చేశారు. సముద్రలంజనం చేసి ఈ తీరానికి వచ్చారు. వానరులు అందరూ ఎదురు చూస్తున్నారు, ఆంజనేయ స్వామి వచ్చేస్తున్నారు అనుకున్నారు. అప్పుడు క్లుప్తంగా చెప్పారు, చూశాను సీతమ్మని. అప్పుడు వాళ్ళు అడిగారు, విస్తారంగా చెప్పబోయా అంటే మొత్తం సుందరకాండ అంతా కూడా చెప్పేస్తారు. అక్కడ చెప్పేశారు. చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ మధువనం ఉంటుంది. ఆ మధువనంలో వెళ్ళి హాయిగా అందరూ అక్కడ ఆనందిస్తారు. ఆనందించిన తర్వాత తెలిసింది అది ఆ వార్త, మధువనంలో ప్రవేశించారు వానరులని. అప్పుడు అనుకుంటారు, ఈ కార్య సఫలమైంది వీళ్ళకి. ఎందుకంటే అంగదుడు ఉన్నాడు,
జాంబవంతుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, కాబట్టి విజయం సాధించి ఉంటారులే, కార్యసఫలత అయింది అని అంటున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు, అంగదుడు, జాంబవంతుడు అందరూ కలిసి ఈ రాముల వారి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడు, రాముల వారు అందరూ ఉన్నారు. అక్కడ వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారు చూడండి, మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లో ఉంటాయి. ఇవాళ యువకుడికి కావాల్సిన పనులు అన్నమాట. అంటే మన పై అధికారి ఉంటాడు, పై అధికారి ఓకే నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను, 5 నిమిషాలు మాట్లాడంటాడు. 5 నిమిషాల్లో చెప్పాలి వాడు, గంటల కొద్దీ మాట్లాడడం రాదు. మనతో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రోజంతా ఆడే కూర్చుంటారు, పట్టుపట్టు కూర్చుని వాళ్ళకన్నీ చెప్పచ్చు. అది మన నేర్చుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. ఇక్కడ వేలదేరమో మొత్తం అంతా చెప్పారు, వృత్తాంతం అంతా కూడా చెప్పాలి. ఇక్కడ తన సహచరులతో చెప్పచ్చు, తన మిత్రులతో, బంధువులతో, వాళ్ళతో చెప్పచ్చు. కానీ పెద్దవారితోటి వాళ్ళతోటి కూడా నేను అది చేశానని చెప్పకూడదు. అక్కడ మాత్రం దృష్టా సీత, చూశాను సీతమ్మని అని చెప్పారు. అప్పుడు రాముల వారు అడిగారు, ఆవిడ ఎలా ఉంది, మధురాడపాటిమ మమ్మబాబిని అని రాముల వారు అడిగారు. అదంతా కూడా స్వామివారికి చెప్పారు. అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణిని కూడా స్వామివారికి ఇచ్చారు. అప్పుడు స్వామివారి సీతమ్మ చెప్పింది, ఇది చూడగానే రాముల వారికి ముగ్గురు గుర్తొస్తారు అని చెప్పింది. నేను గుర్తొస్తాను, వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గుర్తొస్తారు, మా నాన్నగారు జనక మహారాజు గుర్తొస్తారు అని చెప్పి ఆ చూడామని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం అనుకున్నవే మద్విశిష్టాతి తుల్యాచ సంతి మనోడుగా అది మళ్ళీ చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారు రాముల వారితోటి, నేను ఈ చూడామని కూడా చూశారు. రాముల వారు మళ్ళీ బాధపడ్డం మొదలుపెట్టారు. అప్పుడు స్వామివారు చెప్పారు, సీతమ్మ యొక్క సందేశం అంతా కూడా రాముల వారికి ఆంజనేయ స్వామి వారు వినిపించారు. అప్పుడు ఆవిడకున్న సందేహాన్ని కూడా నేను నివారించడం జరిగింది అని చెప్పి రాముల వారికి విన్నవించారు. మీరు రాముల వారు సమస్త బలాలతోటి కూడా రణరణ్యానికి వస్తారు, ఆ లంకా నగరానికి వస్తారు, రావణాసురుని సంహరిస్తారు, విజయం సాధిస్తారు. అయోధ్య నగరానికి నన్ను తీసుకెళ్లేటువంటి సమయము ఆ ప్రభువుకి నాకు కూడా కీర్తి కలుగుతుంది అని సీతమ్మ వారు అన్నారు అని చెప్పారు. అప్పుడు ఈ రకంగా అప్పుడు రావణాసురుడు నన్ను దొంగతనంగా అపహరించి తీసుకుపోయాడు, కాబట్టి వంచనతో తీసుకుపోయాడు. ఆ రకంగా ఇప్పుడు రావణాసురుడి కన్నుడప్పు నువ్వు తీసుకెళ్ళకూడదు, రాముల వారే రావాలి, అది రాముల వారికి కూడా ఇష్టం కాదు అని చెప్పారు సీతమ్మ వారు. ఎందువల్లంటే రాముల వారు వీరుడు, నేను వీరపత్నిని. ఒక వీరుడు తన పత్నిని తీసుకువెళ్ళాలి యుద్ధంలో జయించి, నేను వీరపత్నిగా నా భర్త జయించిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి ఆ రాముల వారు వెంటనే రావాలి సుమా అని చెప్పారు సీతమ్మ వారు అని చెప్పారు. ఇదంతా కూడా నీ ఎడబాటు వల్ల సీతమ్మకి శోకం కలిగింది, రాక్షసులు చాలా బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా సీతమ్మకి నేను బాగా ధైర్యం చెప్పాను స్వామి, నా తల్లి అయినటువంటి సీతమ్మ వారు నీకు ఆవిడికి నీ బలము పరాక్రమం అంతా కూడా మళ్ళీ తెలియజేశాను, ఆమెకి ప్రీతి కలిగించే విధంగా మాట్లాడాను, శుభ సూచకాలన్నీ కూడా చెప్పాను, మంచి హితం కోరికేటువంటి వచనాలన్నీ చెప్పాను, ఆవిడ్ని ఓదార్చాను, ఆవిడ్ని ప్రసన్నురాలిని చేశాను. అప్పుడు ఆ తల్లి నా సమక్షంలోనే, అంటే నేను ఉండగానే ఆవిడికి మనశ్శాంతి కలిగింది అని చెప్పి తతోమయ ప్రదీన భాషణ శివాభిరిష్ట రవిప్రసాదిత జగామశాంతం మమ మైద్రాత్మజ తవాతి శోటైన తదాతి పీడిత అని ఆమెకి ప్రశాంతత కలిగింది అని స్వామివారు ఆంజనేయ స్వామివారు రామకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చి రాముల వారికి రామబాణం ఏ రకంగా వెళ్ళిందో ఆ రకంగా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, తనకి అప్పగించినటువంటి పని పూర్తి చేశారు. అప్పగించిన పనే కాదు, ఇంకా అదనంగా ఎంతో పని చేశారు వారు. అక్కడ ఏమిటి చేశారు అంటే మానసికంగా ఓటమి అయిపోయింది రాక్షసుడికి, మానసికంగా ఓడిపోయారు వారు. ఒక్క మానవుడే ఉత్తింత చేసేడే, ఇంకా రాముడు వస్తే మనమేమిటి గెలిచేదేముందని ఓటమి అంగీకరించారు. మానసికంగా వాళ్ళ స్థైర్యాన్ని కోల్పోయారు, మానసికంగా బలహీనులైపోయారు, దెబ్బతినేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సంపదనంతా కూడా నాశనం అయిపోయింది. వాళ్ళ ఆయుధాగారాలు అవి ఇవి అన్నీ కూడా ఇదైపోయాయి. ఇది ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి ఘనకార్యము. ఈ రకంగా చేశారు. ఈరోజు ఇప్పటికీ మనం ఈ సుందరకాండ ఉన్నటువంటి విషయాలు 4 విషయాలు మాత్రం సమయం సమయం మనకి అనుకూలంగా ఉన్నంత సమయం మనకి తక్కువ సమయం కాబట్టి, ఆ సమయాభావం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎన్ని చెప్పుకోగలమో అన్ని మాత్రమే ఒక్కసారి ముచ్చరించుకోవడం జరిగింది. ఇక మనకి 2 రోజుల కార్యక్రమం రేపు ఎల్లుండి 2 రోజులు ఉంది. రేపటి రోజు యుద్ధకాండ ప్రవేశం చేస్తాము, ఎల్లుండి రాముల వారి పట్టాభిషేకం అది చేసుకుంటాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मण्डलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मण्डलं वैशाखे मासी कृष्णाय मंदवासरे पूर्वाभाद्रा प्रसूताय मण्डलं श्री हनुमते जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय हनुमान जय हनुमान जय हनुमान नमः पार्वती पतये